ప్రియమైన దైవజనాంగమా, మనం సంవత్సరాలు గడుస్తున్న కొలది శరీరాలలో మార్పులు చూసామా చూడలేదా? సంవత్సరాలు గడుస్తున్న కొలది ఎక్కడ మార్పులు చూసాం? శరీరాలలో మార్పులు చూసాం. ఏమ రైట్ ఆర్ రాంగ్? 100% రైట్. మీ అందరి శరీరాలలో ఏం కనబడ్డాయి? మీకు మార్పులు కనబడ్డాయా? మొదటి సంవత్సరం మీరు ఎలా ఉన్నారు? మీ మమ్మీని డాడీని అడిగితే ఫోటో ఇస్తారు. ఆ ఫోటో మీరు చూసినప్పుడు అరే నేను చిన్నప్పుడు ఇలా ఉండేవాడినా ఇలా ఉండేదాన్నా అనుకుంటారు. మీరు 5th ఇయర్కి వచ్చేసరికి, 5వ సంవత్సరం మీకు వచ్చేసరికి మీ ఫోటో చూస్తే మొదటి సంవత్సరానికి 5వ సంవత్సరానికి సంబంధం ఉండదు. మా విశ్వ ఫోటోలు చూస్తుంటే మాకు అలాగే అనిపిస్తుంది, ఈడైనా వాడు అని. ఎందుకంటే మొదటి సంవత్సరంలో ఒకలా ఉంటారు, మళ్ళీ 5వ సంవత్సరానికి వచ్చేసరికి రూపురేఖలు ఏమైపోతాయి? మారిపోతాయి. ఇప్పుడు 10వ సంవత్సరానికి వచ్చేసరికి మళ్ళీ మీలో ఏవో కొత్త మార్పులు 10వ సంవత్సరంలో మళ్ళీ కనబడతాయి. 15వ సంవత్సరానికి వచ్చేసరికి టీనేజ్ అంటే 16-15 సంవత్సరాలు అంటే టీనేజ్ కాబట్టి టీనేజ్కి వచ్చేసరికి ఇంకా ఎక్కువ మార్పులు మీ శరీరాల్లో మీకు కనబడతాయి. ఆడవాళ్ళకు కూడా మగవాళ్ళకు కూడా ఇద్దరి శరీరాల్లో కూడా చాలా వ్యత్యాసాలు ఉంటాయి. టీనేజ్కి వచ్చేసరికి ఆ టీనేజ్లో విడుదలయ్యే హార్మోన్స్ వల్ల మీ గొంతు మారిపోతుంది. సడన్గా గొంతులో చేంజెస్ వచ్చేస్తాయి. అప్పటి వరకు ఒకలాంటి టోన్ మనం వింటాం. తర్వాత ఒక 16-15కి వచ్చేసరికి పిల్లల టోన్ మారిపోద్ది. వాళ్ళ వోకల్స్ మార్పు వచ్చేస్తాయి. ఆ వోకల్లో పరిపక్వత, ఆ వోకల్లో ఏదో తెలియని ఒక స్పష్టత, ఇవన్నీ కూడా మార్పు వస్తుంది. గొంతు మారిందా మీది? చిన్నప్పుడు ఎలా ఉండదు మీ వాయిస్? చిన్నప్పుడు సన్నగా ఉంటుంది. అదే వయసు మీద పడ్డాక 16వ సంవత్సరం 15వ సంవత్సరం వచ్చిన తర్వాత మీ వాయిస్లో చాలా చేంజెస్ ఉంటాయి. లక్ష్మణ్ సురేష్ గారు ఒకసారి ఇటు రావాలి. మీరు చాలా చేంజెస్ మీరు కనుగొంటారు. అర్థమైందా? ఇన్ని చేంజెస్ గడిచే కొలది, సంవత్సరాలు గడిచే కొలది వస్తూనే ఉన్నాయి. ఆ తర్వాత 20వ సంవత్సరానికి వచ్చాం. ఉన్నాయా అందరి దగ్గర 20వ సంవత్సరం ఫొటోస్ ఉన్నాయా? ఎంతమంది దగ్గర ఉన్నాయి 20 ఏళ్ల ఫొటోస్? నేను 20వ సంవత్సరంలో ఎలా ఉండేవాడిని, ఎలా ఉండేదాన్ని, ఎంతమంది దగ్గర ఉన్నాయి ఫొటోస్? వెరీ నైస్. ఇంటికి వెళ్ళిన తర్వాత చూసుకోండి, ఇప్పుడున్న ఫోటోతో కంపేర్ చేసుకోండి. తేడాలు కనబడవా? కనబడతాయి. సో ఇన్ని మార్పులు, మన ఊహలకు అందని మార్పులు మన శరీరాలలో వచ్చేసాయి. అక్కడి నుంచి మీరు బాగా గుర్తుపెట్టుకోండి, 20 దాటిన తర్వాత, యవ్వన దశలోనికి వచ్చిన తర్వాత, 20 దాటిన తర్వాత 30-40 ఈ వయసులోకి వచ్చేసరికి శరీరం శుష్కించిపోవడం మొదలు పెడుతుంది. ఆఫ్టర్ 40 శరీరం మెల్లిగా పైకి వెళ్ళదు, ఇంకా కిందకు వస్తుంది. అప్పటిదాకా పైకి వెళ్ళిన శరీరం ఇప్పుడు ఎక్కడికి వెళ్తుంది? కిందకు వస్తుంది. అంటే చర్మం ముడతలు పడిపోవడం, ఆరోగ్యం సన్నగిల్లడం, వ్యాధి నిరోధక శక్తి తగ్గడం, కళ్ళు కనబడకపోవటం, ఎముకల్లో పటుత్వం తగ్గిపోవటం, కీళ్ళు పనిచేయకపోవటం, జుట్టు రాలిపోవటం, ఒకవేళ జుట్టు ఉన్నా కూడా ఆ నల్లని జుట్టు తెల్లగా మారడం, ఇలాంటి ఎన్నో మార్పులకు ఈ శరీరం గురవుతుంది, లోనవుతుంది. అలా పైకెళ్ళి ఈ వ్యవస్థ అక్కడితో ముగిసిపోతుంది. ఇది మన బాడీ హిస్టరీ, మన బాడీ చరిత్ర. ఇక్కడ నేను మాట్లాడదలుచుకున్నటువంటి విషయం ఏమిటంటే, ఈ బాడీలో జరిగినటువంటి మార్పులకి, మారుతున్న సంవత్సరాలకి సంబంధం ఉందా లేదా చెప్పాలి మీరు. బాడీలో జరుగుతున్న మార్పులకి, మారిపోతున్న సంవత్సరాలకి సంబంధం ఉందా లేదా అంటే ఖచ్చితంగా మీరు అందరూ చెప్తారు ఉంది అని. ఉందా? ఉంది. ఇప్పుడు ఈ మారుతున్న సంవత్సరాలకి, మారుతున్న శరీరానికి సంబంధం ఉన్నప్పుడు, మారుతున్న సంవత్సరాలకి లోపలున్న ఆత్మకి సంబంధం ఉంటుందా ఉండదా? ఉంటుంది. కానీ విచిత్రం ఏంటి చెప్పనా? చాలామంది శరీరాలు మార్పులకు గురవుతాయి, కానీ మనసు ఎప్పుడూ ఒకేలా ఉంటుంది, అది మారదు. అర్థమైందా?
చిన్నప్పుడు కంత్రివాడు, ఆడు పెద్దయ్యాక కంత్రివాడుగానే ఉన్నాడు. కొంతమంది ముసలోడయ్యాక కూడా కంత్రి బుద్ధులు పోవు. అందుకే ఏమంటారు, చింత చచ్చినా ఏం చావలేదంట, పులుపు చావలేదంట. అంటే ముసలోడైనా కూడా ఈడు కంత్రివాడే, మారలేదు ఈడు. ముసలమ్మ ముచ్చట్లు అన్నాడు బైబిల్ గ్రంథంలో. ఎందుకన్నాడు ఆ మాట? యవ్వన దశలో ఎంత పేటరేగిపోయేదో ఈ ముసలమ్మ అయ్యాక కూడా అంతే పేటరేగిపోతుంది. ఏదో శరీరంలో ఆ మార్పులు వచ్చినాయి కానీ ఈ ముసలమ్మకి ఏమీ తగ్గలేదంటే ఆ సరసాలు విరసాలు, డబల్ మీనింగ్ డైలాగులు, ఆ అజ్ఞానపు అవాకులు చవాకులు. అందుకే ముసలమ్మ ముచ్చట్లు అన్నాడు. మీరు ఎప్పుడైనా చూసారా అలాంటి ముసలోళ్ళని? నేను చూశానన్న వాళ్ళు చేయొద్దండి. అలాంటి ముసలిది మా దగ్గర ఉందండి ఒకతన్న. వాళ్ళు ఉన్నారా? ఉంటారు కదా. అబద్ధాలు చెప్పకండి, నిజాలు చెప్పండి. నేను చూశానన్న అన్న వాళ్ళు చేయొద్దండి. నేనే అలాంటిదని అడగట్లేదు నేను. అలాంటి ముసలమ్మల్ని నేను చూసా. అలా వయసు పైబడిన ఆడవాళ్ళు అలా బిహేవ్ చేసేవాళ్ళని నేను చూసా. అలాంటి ముసలి వాళ్ళను నేను చూశారు. చూడలేదా మీరు అలాంటి వాళ్ళని? చూసారా? అంటే వాళ్ళ శరీరాలు మార్పులకు గురయ్యాయి, కానీ మనసు మాత్రం ఎప్పటి మాదిరిగా ఒకేలా ఉందట. ఒకేలా ఉంది ఆ మనసు. అది మారలా. క్యాలెండర్లు మారాయి కానీ క్యారెక్టర్ మారలేదబ్బా. అది ప్రాబ్లం. క్యాలెండర్లు చాలా మారుతున్నాయి. సంవత్సరానికి ఒక కొత్త క్యాలెండర్ మారుతుంది. మనకి ఎంత ఆశ, కొత్త క్యాలెండర్. అందరూ అడుగుతారు, నన్ను అడుగుతుంటారు, ఏమంటే మీరు క్యాలెండర్లు ప్రింట్ చేయరా అన్నాడు. మేము చేయమండి, మాకు ప్రింటింగ్ మిషన్ లేదండి. మీరు క్యాలెండర్ల పాట పెట్టరా? మేము పెట్టమండి. క్యాలెండర్ల పాట మేము పెట్టం. మరి క్యాలెండర్లు ఎట్టండి? మేము ఎలా బయట కొనుక్కుంటున్నాం, మీరు అలా బయట కొనేసుకోండి. లేదండి మాకు క్యాలెండర్ కావాలంటారా? మీరు అంతగా ప్రలోభ పెట్టి, మీరు అంతగా బలవంత పెడితే వచ్చే సంవత్సరం క్యాలెండర్ ప్రింట్ వేస్తాం, బయటలాగే ఉంటుంది, ఏం ఉండదు. మీరు కొనుక్కెళ్తానంటే కొనుక్కెళ్ళండి, అందులో మన అడ్రస్ ఉంటుంది అంతే. మీకు అది కావాలి అంటే రెడీ చేసి పెడతాం. కానీ ఇక్కడ మాట్లాడుతున్నది క్యాలెండర్ గురించి కాదు. ఇదివరకు అట్లాగే ఎవడో క్యాలెండర్ ఇంట్లో తగిలించుకోవట్లా. ఎందుకంటే క్యాలెండర్ మనకి ఎక్కడ కనబడుతుంది? స్క్రీన్ మీద కనబడుతుంది. ఏమ రైట్? ఇదిగో క్యాలెండర్ ఎక్కడ కనబడుతుంది? స్క్రీన్ మీద కనబడుతుంది. అంటే క్యాలెండర్ స్క్రీన్ మీద కనబడే పరిస్థితి వచ్చేసినప్పుడు ఇంట్లో తగిలించుకునే పరిస్థితి ఇప్పుడు లేదు. అలాగే ఇది వరకు చీటి ముక్కలు చింపేవాళ్ళం. రోజుకో పేపరు చింపుకునేవాళ్ళం. ఈరోజు ఈ డేట్ అని చింపేవాళ్ళం. ఇప్పుడు ఆ చింపే పరిస్థితి కూడా లేదు. అంటే ఇక్కడ మారాల్సింది క్యాలెండరా, క్యారెక్టరా? చెప్పాలమ్మా. మారాల్సింది క్యాలెండరా, క్యారెక్టరా? గట్టిగా చెప్పాలి. క్యారెక్టరే. క్యాలెండర్ మారితే ఏ ఉపయోగం లేదు. మరి ఏం మారితే ఉపయోగం ఉంది? క్యారెక్టర్ మారితే ఉపయోగం ఉంది. క్యాలెండర్ మారడం వల్ల ఒక భర్త బాధితురాలికి ఏ ఉపయోగం ఉండదు. క్యారెక్టర్ మారితే ఆమె పండగ చేసుకుంటుంది. క్యాలెండర్ మారడం వల్ల ఒక భార్యా బాధితుడికి ఏ ఉపయోగం ఉండదు. బాబా అంటే భార్యా బాధితుడని ఏ ఉపయోగం ఉండదు. ఎప్పుడైతే ఆమె క్యారెక్టర్ మారుతుందో ఈ బాబా ఎలా ఫీల్ అవుతాడు? హ్యాపీగా ఫీల్ అవుతాడు. అవునా? అంటే మారాల్సింది క్యాలెండర్లో కాదు, మారాల్సింది క్యారెక్టర్లో. మారాల్సింది శరీరాలు కాదు. మీరు మార్చుకోకపోయినా శరీరాలు ఏమవుతాయి? మారిపోతాయి. ఎప్పుడు ఎల్లకాలం ఒకేలా 16 ఏళ్ల బాలాకుమార్తెలా ఉండవు నువ్వు. అందుకే అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం అన్నాడు దేవుడు. ఈ రోజు ఉన్నట్టు రేపు ఉండదు బిడ్డ, మారుతుంది. కాలం గడిచే కొలది శరీరం అనేక రకాల మార్పులకు గురవుతూ ఉంటుంది. ఎన్నో రకాల మార్పులు నీ శరీరంలో జరుగుతూ ఒకానొక దశకు వెళ్ళేసరికి లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతావు నువ్వు. కానీ ఇన్ని మార్పులకు నీ శరీరం గురవుతోంది, సంతోషం. ఇన్ని మార్పులకు నీ మనస్సు గురవుతోందా? ఇది ప్రశ్న. నీ మనస్సు ఈ సంవత్సరంలో ఎన్ని విధాలుగా మారింది? నీ మనస్సు గత 10 సంవత్సరాల నుంచి ఎన్ని విధాలుగా మారింది? నీ మనస్సు గత 20 సంవత్సరాల నుంచి ఎన్ని విధాలుగా మారింది? ఇదేంటండి ఒకసారే కదా మారాలి, రోజు మారాలా అని అడగొచ్చు మీరు. మీకు విషయం చెప్పనా? ఒక్కసారే మొత్తం మారదు. అర్థమైందా పాయింట్? ఒక్కసారే ఏది కూడా మొత్తం మారదు. మొత్తం ఒక్కసారే ఏది మారదు. పేతురు మారాడా మారలేదా చెప్పండి? మారాడా? ఎప్పుడు మారాడు?
ప్రభువుని కలిసిన వెంటనే, అంతేనా? ప్రభువుని కలిసిన వెంటనే పేతురు మారితే మల్క్ అనేవాడి చెవి ఎందుకు నరికాడు చెప్పాలి మీరు. ప్రభువును కలిసిన వెంటనే పేతురు సంపూర్ణంగా మారిపోతే మల్కు అనేవాడి చెవిని ఎందుకు తెగ నరికాడు? అలా నరికినప్పుడు ప్రభు ఏమన్నారు పేతుర్ని? వెల్ అండ్ గుడ్, మంచోడు, నువ్వు ఉండాలి, నువ్వు ఇలాంటి వాడు ఒకడు నా పక్కన ఉంటేనే మంచిది అన్నాడా? మరేమన్నాడు? పేతురు, నీ కత్తి నీ వరలో పెట్టు, కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే నశిస్తాడు. దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ అన్నాడా? వెల్ అండ్ గుడ్ అన్నాడా? ఏమన్నాడు? నాట్ కరెక్ట్ అన్నాడు. నాట్ కరెక్ట్ అన్నాడు అంటే పేతురు ఇంకా పరిపూర్ణంగా మారలా. దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతోంది? సంవత్సరాలు గడిచే కొలది శరీరాలు ఎలాగైతే మారుతున్నాయో, సంవత్సరాలు గడిచే కొలది మనస్సు కూడా అనేక రకాల మార్పులకు గురవుతూ పరిపూర్ణతకు వెళుతుంది. అందుకే బైబిల్ గ్రంథం చెప్పింది, నా బాహ్య పురుషుడు అనగా ఈ శరీరం కృషించుచున్నను, నా ఆంతర్య పురుషుడు, అక్కడ అండర్లైన్ చేసుకోండి. చాలాసార్లు వచనాన్ని గుడ్డిగా చదువుకుంటూ వెళ్ళిపోతారు మీరు, ఆగరు. ఆగి ఆలోచించి చదివితే కొత్త కొత్త ప్రసంగాలు అర్థమవుతాయి. నేను అలా ఆగి ఆలోచించి చదువుతాను కాబట్టి కొత్త కొత్త ప్రసంగాలు ప్రతి సంవత్సరం పుట్టుకొస్తుంటాయి, ఒక జలధారలాగా. అమ్మో ఇది ఇప్పుడు వినలేదండి, కొత్తగా చెప్పాడు అన్నయ్య అని చాలాసార్లు అంటుంటారు నాతో. ఎందుకు మీకు అలాగ అనిపిస్తుంది అంటే, మీరు అదే బైబిల్ గ్రంథాన్ని ఒక మోస పద్ధతిలో చదువుకుంటూ వెళ్ళిపోతారు. నేను అదే బైబిల్ గ్రంథాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచించి పరిశోధించి చదువుకుంటాను. అందుకని మీకు ఒక్కొక్క కొత్త ప్రసంగం విన్నట్టుగా అనిపిస్తుంది. సరే, ఆ మాట మళ్ళీసారి చదువుదాం. రెఫరెన్స్ ఓపెన్ చేయండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము ఎన్నో వచనం? 16వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము, అందరు తీయాలమ్మా, బైబిల్ అందరు తీయండి. 16వ వచనం. కావున మేము అధైర్యపడము. బాగా వినాలి, ఎవ్వరు మాట్లాడొద్దు. పిల్లలను కంట్రోల్లో పెట్టండి. రే పిల్లలు కూర్చోండి, లేకపోతే చాక్లెట్లు ఇస్తాను. మరి మీకు చాక్లెట్లు కొంచెం కారంగా ఉంటాయి, అర్థమైందా? మీకు అర్థమవుద్ది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము ఎన్నో వచనం? 16వ వచనం. కావున మేము అధైర్యపడము. మా బాహ్య పురుషుడు అంటే ఎవడు? వీడంటే ఎవడు? పైనున్నోడు. వీడంటే మనిషి అనుకోకండి, మన దేహం. మా బాహ్య పురుషుడు అనగా పైనున్నవాడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు అనగా లోపలున్నవాడు, లోపలున్న ఆత్మ దినదినము. అది అండర్లైన్ చేయండి గట్టిగా. ఏంటది? దినదినము అంటే డే బై డే డేస్ గడుస్తున్న కొలది నూతన పరచబడుతున్నాడు. అంటే స్టెప్ బై స్టెప్ వెళ్తున్నాడంట. శరీరం స్టెప్ బై స్టెప్ వెళ్ళిందా? ఒకసారి అయిపోయిందా? గడ్డం ఎలా వస్తుంది మీకు? గడ్డం అంటే గుర్తొచ్చింది నాకు. యూట్యూబ్లో కామెంట్లు ఏమనంటే, వీళ్ళ మిసెస్ గర్భంతో ఉంది కాబట్టి ఈయన గడ్డం పెంచాడండి, ఈయనకు కూడా మూఢనమ్మకాలు ఉన్నాయండి అని ఎవడో కామెంట్ చేశారంట. అసలు నా గడ్డానికి మా ఆవిడ గర్భానికి సంబంధం ఏందిరా నాయన? అవేమీ లేవురా నాయన. నాకు అలాంటి మూఢనమ్మకాలు ఉండవు. మూఢనమ్మకాలకి పూర్తి వ్యతిరేకం నేను. అర్థమైందా? ఏదో ఒక పాట కోసమని పెంచుకున్నా. ఆ పాట ఏమో నేను అనుకున్నట్టు అవలా, సరే అది అలా ఉంచుకున్నా, అంతే. అంతకుమించి ఇందులో కొత్త కథలు, మూఢనమ్మకాలు, అదేదో విశ్వాసాలు ఏమీ లేవు, ఉండవు మనకు అలాంటివి. తెలుసు కదా మీకు నా గురించి. ఎప్పుడైనా మూఢనమ్మకాలను ఎంకరేజ్ చేస్తానా? మీరు ఒకసారి మా ఇంటి ముందు ఎవడో తెలీదు, మాకు కూడా తెలీదు, పొద్దునే మా పెద్దక్క లేచి చూసేసరికి అయ్యి బాబోయ్ అంటుంది. ఏంట్రా బాబోయ్ అంటుంది? ఏముంది బయట అంటే ఒక ముగ్గు, అందులో 2 నిమ్మకాయలు, 2 ఎండుమిరపకాయలు, మహా అయితే ఇంకా కోడినో ఏదో కోసి అక్కడ కొంత రక్తం చేసిపోతాడు. ఆడేదో చేసేస్తే నాకు అక్కడ ఏమైనా అయిపోద్దా? అదే కోడి అక్కడ వదిలేస్తే కోసుకుని ఎప్పుడేసి తినేసే రకం నేను. అదే నిమ్మకాయ అక్కడ వదిలేస్తే పిండుకుని తాగేసే రకం. అదే కొబ్బరికాయ కొట్టి అక్కడ వదిలేస్తే పచ్చడి చేసుకుని తినేస్తాను ఇడ్లీలో నంచుకొని. అంతే తప్ప అలాంటి చెదరానికి భయపడే క్యాండిడేట్ని కాదు, నమ్మను నేను అలాంటివి. నేను అసలు భయపడను కూడా అలాంటి వాటికి. తొక్కడాలు, ఎక్కడాలు, చూడ్డాలు, భయపడ్డాలు ఇలాంటివి ఏ ఉండవు. తొక్కినా మనకేం కాదంటే తొక్కుంటూ వెళ్ళిపోతాం. అదేమైనా యాసిడ్ అయితే భయపడాలి, అగ్ని అయితే భయపడాలి, నిప్పులు అయితే భయపడాలి, ముళ్ళు అయితే భయపడాలి. నిమ్మకాయకి ఎందుకు భయపడతాం? పచ్చిమిరపకాయకి ఎందుకు? ఎండుమిరపకాయకి రోజు తాలింపులు వేసుకుని ఎండుమిరపకాయకి భయపడితే నాకంటే ఏది గొప్పది? ఆ ఎండుమిరపకాయ గొప్పది కదా. అంటే ఎండుమిరపకాయ కంటే వీక్గా ఉన్నామా మనం?
అంత వీకా మనం అంటే మన లోపల స్ట్రాంగ్నెస్ లేదని అర్థం. కాబట్టి ఈ గడ్డానికి ఆ మూఢనమ్మకానికి సంబంధం ఏమీ లేదు. మీకు అంతకు ఇబ్బందిగా ఉంటే సెమినార్లో ఇలా కనబడలేండి, బాధపడకండి. రైట్. సో మన శరీరంలో గడ్డం వచ్చినప్పుడు ఎలా ఉంటుంది? మగవాళ్ళని అడుగుతున్నాను, ఎలా ఉంటుంది? ఇలా ఫుల్గా వచ్చేస్తుందా? మరి ఎలా వస్తుంది? అత్తరమ్ముకుని సాగిపోతాడు కదా ఒక ఆయన, చిన్నది ఉంటుంది ఇలా, అంత స్టార్ట్ అవుద్ది ఫస్ట్, అంతేనా? ఆ తర్వాత మెల్లిమెల్లిగా అక్కడొకటి కన్నాళ్ళ కనబడుద్ది. అలా వయసు మీద పడే కొలది మీ శరీరంలో గడ్డం ఏమవుద్ది? పరిపూర్ణంగా వస్తుంది, ఫుల్గా వస్తుంది, అందంగా వస్తుంది. మీసాలు కూడా అంతే, ఒకేసారి రావు. అద్దం ముందుకెళ్ళి యంగ్స్టర్స్ చూసుకుంటారు, అమ్మ 2 ఎంటుకలు వచ్చినాయి, నాన్న 3 ఎంటుకలు వచ్చినాయి అని చెప్తుంటారు వీళ్ళు. ఆ తర్వాత వయసు మీద పడే కొలది క్రమక్రమంగా మీసం ఏమవుతుంది? వృద్ధి పొందుద్ది. ఈ రీతిగా శరీరంలో క్రమక్రమంగా మార్పులు జరుగుతాయి. మీ శరీరం క్రమక్రమంగా మార్పులు జరుగుతాయి. మీ జుట్టు ఇప్పుడు ఇంతే ఉందా? చిన్నప్పటి నుంచి మీ జుట్టు ఉందా? ఇప్పుడు వాలు జడంట, తోలు బెల్ట్ అంట ఏదో చెప్తారు కదా, నల్ల తాచు లాంటి జడ, ఎంత బాగుందో ఈ అమ్మాయి జడ, ఎంత పొడుగుంది అంటారు కదా. అదేదో పెద్ద హానర్ చేసేటువంటి ఒక సూచనలాగా, జడ ఎంత పొడుగ్గుంటే అంత అందం అంట, అంత అందగత్తి అంట, అంత గొప్పదంట. అందుకని ఇలా అనొచ్చు. అదేదో ఏంటిది, ఒక హెయిర్ ఆయిల్ యాడ్ అనుకుంటా, షాంపూ యాడో, లారీ బురదలో కూరుకుపోద్ది. ఈ అమ్మాయి జడ వేసుకొచ్చి అదేదో పక్కం వేసుకొచ్చినట్టు ఆ జడ లారీ కట్టేస్తుంది. కట్టేసి ఏం చేస్తుంది? లాక్కుంటే వెళ్ళిపోద్ది జడతో. దేన్ని? బురదలో కూరుకుపోయిన లారీని. ఇంకా జేసీబీలు ఏం అవసరం లేదు. ఇంకా ఆ హెయిర్ ఆయిల్ వాడితే మీ జడ కూడా పనిచేస్తుంది అనమాట. అలాగా ఎక్కడైనా ట్రాక్టర్లు తిరగబడిపోయినా, లారీలు తిరగబడిపోయినా, బురదలో కూరుకుపోయినా మీ జడేసి లాక్కొచ్చేయచ్చు. సో ఈ జడలు పుట్టినప్పుడు ఇలా ఉండవు. మీకు ఎలా ఉంటాయి? అప్పుడప్పుడు చూడండి, ఎండిపోయిన తాటెంకలు పడేస్తారు. ఎలా ఉంటుంది ఎండిపోయిన తాటెంక? పీచు కట్టేసి అదేదో జస్ట్ అక్కడక్కడ ఉన్నట్టు అలా ఉంటుంది. అలా ఉన్నాయి మన జుట్లు చిన్నప్పుడు. రైట్ ఆర్ రాంగ్? కావాలంటే ఫోటోలు అడగండి, మీ ఇంట్లో వాళ్ళు అడగండి, చూపిస్తారు మీకు. ఆ ఫోటోలు చూసుకోండి, ఎంత అందమైన జుట్టు మీకు అప్పుడు లేదు కదా. మరి ఇప్పుడు రోజు ఎన్నో మార్పులకు గురై ఇప్పుడు ఎంత అందమైన జుట్టు వచ్చేసిందో మీకు. పొడవాటి జడ వచ్చేసింది ఇప్పుడు మీకు, నల్లటి కురులు వచ్చేసాయి కదా. సేమ్ ఆత్మీయతలో కూడా ఇదే పదప్రయోగం పౌలు భక్తుడు చేశాడా చేయలేదా? ఇప్పుడు మీరు చదువుకున్న వచనంలో చేశాడా చేయలేదా? ఏం చేశాడు? దినదినము, అది అండర్లైన్ చేయండి అందరూ కూడా. దినదినము నా ఆంతర్య పురుషుడు దినదినము ఏమవుతున్నాడమ్మా? నూతన పరచబడుచున్నాడు. అంటే దీన్ని బట్టి మీకు ఏం అర్థం కావాలి? ఏ మనిషి మనసు కూడా ఒకేసారి పరిపూర్ణంగా మారదు. ఇట్ విల్ టేక్ సమ్ టైం, గ్రాడ్యువల్గా మారుతుంది. మనిషి ఒక్కో మెట్టు ఎక్కుతూనే మేడెక్కగలడు. ఒకేసారి ఎగిరి ఎవడో మేడ మీదకి వెళ్ళలేడు. నేను మేడ మీదకి వెళ్ళాను అని చెబుతున్నావంటే ఒక్కో మెట్టు ఎక్కుతూ ఎక్కడికి వెళ్ళావు? నువ్వు మేడ మీదకి వెళ్ళావు. ఈ విషయం నీకు బాగా అర్థమైతే మనిషి జీవితంలో అనేక రకాల మార్పులు సంతరించుకున్న తర్వాత అతడు పరిపూర్ణుడు అవుతాడు, ప్రభువులా మారతాడు. ఎలా మారతాడు? ప్రభువులా మారతాడు. పేతురు ఒక్కసారే మారలేదమ్మా, తోమా ఒక్కసారే మారలేదు, పౌలు భక్తుడు కూడా ఒక్కసారే మారలేదు. దానికి ఎన్నో ఆధారాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. మరి మారు మనసు పొందని అంటాడు కదండి. ఎస్, అఫ్ కోర్స్, మారు మనసు పొందడం అనేది తొలి అడుగు. దేని నుంచి తొలి అడుగు? నేను పాపిని అని ఒప్పుకోవడం, అంటే నేను రోగిని అని గుర్తించటం. నేను ఈ పాపం నుండి విడుదల పొందాలి అని ప్రభు దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరుకోవటం. కానీ లోపల ఇంకా ఫుల్ఫిల్ అవ్వలా, లోపల ఇంకా స్ట్రాంగ్నెస్ రాలా. ఇప్పుడు ఒక స్లాబ్ వేసినప్పుడు కింద ఏం పెడతావు? సెంటరింగ్ పెడతావు. ఈ సెంటరింగ్ ఎన్ని రోజులు ఉంచాలి? 15 నుంచి 20 రోజులు ఉంచాలి. ఆ 15 నుంచి 20 రోజులు సెంటరింగ్ ఉంచిన తర్వాత మళ్ళీ దాని మీద ఏం చేయాలి? వాటరింగ్ చేయాలి. సెంటరింగ్కి ఉంచాల్సిన పని ఏంటి? పైన ఆల్రెడీ మీరు ఐరన్ పెట్టేశారు కదా, సిమెంట్ వేసారు కదా, ఇసుక కలిపేశారు కదా, తీసేయచ్చు కదా. వేసిన రోజునే తీసేయచ్చు కదా. సెంటరింగ్ తీసేస్తే ఏమైపోద్ది? కూలిపోద్ది. అది తోడుకుంటూ బలపడ్డానికి ఎన్ని రోజులు కావాలి?
15 నుండి 20 రోజులు కావాలి. ఈ 15 నుండి 20 రోజులు దానికి టైం ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు దానికి ఏం చేయాలి? వాటరింగ్ చేయాలి. ఇన్ ద సేమ్ సెన్స్ మీ ఆత్మీయ జీవితాలు కూడా ఎప్పుడూ ఒకేసారి మారిపోవు. ఒక్క రోజులో ఎవ్వరూ మారిపోరు. ఒక మనిషి తన జీవితాన్ని లేదా మానసిక స్థితిని కట్టుకోవడానికి కొంత సమయం తీసుకుంటాడు. పేతురు గురించి ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక ఎగ్జాంపుల్ ఏం చూసాం? మల్క్ అనేవాడి చెవిని ఏం చేశాడు? ఆయన తెగ నరికేశాడు కదా. ఇప్పుడు రెండో ఎగ్జాంపుల్, అదే పేతురు యేసుక్రీస్తు ప్రభువారు నీకెవరో తెలుసా అని అడిగితే ఏమన్నాడు? చెప్పండి, ఏమన్నాడు? అదేమైనా పెద్ద టాస్కా? అదేమైనా పెద్ద టాస్కా అంటున్నాను, కాదుగా. అలాంటి దానికి కూడా పేతురు ఏమయ్యాడు? భయపడ్డాడు. ఏమన్నాడు? ఉంటావు, నువ్వు బొంకడం ఆపేంత వరకు కోడి కుయ్యదు. 3 సార్లు బొంకుతావు, 3 సార్లు బొంకుతావు. ఎలా అంటాడంటే, మా అమ్మ మీద ఒట్టు, మా నాన్న మీద ఒట్టు చెప్పించుకుంటాడంట, ఒట్టు పెట్టుకుంటాడంట, మొదలు పెడతాడు. నేను చెప్పించుకోవడం మొదలు పెడతాడు, ఒట్టు పెట్టుకోవడం మొదలు పెడతాడు. అసలు యేసుప్రభు ఎవరో కూడా నాకు తెలియదు అంటాడు. నేను ఎప్పుడు ఆయన చూడలేదంటాడు. ఆయన పేరైనా ఊసైనా నాకు తెలీదు, నా దగ్గర ఎత్తకండి అంటాడు. అలాగా అబద్ధాల మీద అబద్ధాలు, అబద్ధాల మీద అబద్ధాలు చెప్పేశాడు. వెంటనే కోడి కూసింది. అర్థమైందా? ఎందుకు పేతురు అలాగ అబద్ధాలు చెప్పాడు? పేతురు ఎందుకు అలా అబద్ధాలు చెప్పాడంటే, పేతురులో ఇంకా సంపూర్ణమైన మారు మనస్సు రాలేదు. అంటే పరిపూర్ణత రాలేదు. మారు మనసు వచ్చింది, స్టార్ట్ అయింది, మారు మనసు స్టార్ట్ అయింది, కానీ ఇంకా అది పరిపూర్ణతకు వెళ్ళలేదు. చూడండి, గుడ్డు తల్లి రెక్కల క్రింద ఉండి తల్లి పొదగడం స్టార్ట్ చేస్తుంది, కానీ ఆ గుడ్డుకి ఇంకా ఏమి రాలేదు? పరిపూర్ణత రాలేదు. అప్పటి వరకు పిల్ల బయటికి రాదు, రాకూడదు. ఇప్పుడు మీరు గర్భవతిగా ఉన్నారా లేదా అంటే అవునండి ఉన్నాను అంటారు. ఎన్నో నెల అని అడుగుతాం మనం. ఏమని అడుగుతాం? ఎన్నో నెల అని అడుగుతాం. గర్భవతిగా ఉన్నారంటే అవునండి ఉన్నాను. ఎన్నో నెల? నాకు 3వ నెల లేదా 4వ నెల, 5, 6, 7, 8, 9, 10 వరకు వెళ్తారు కొంతమంది కదా. ఈ 10 వరకు వెళ్ళేంత వరకు కూడా లోపల బిడ్డ ఉన్నట్టా లేనట్టా? చెప్పండమ్మా. మరి ఉంటే బిడ్డను తీసేచ్చే బయటికి. 3లో వచ్చేస్తే బిడ్డ, 4వ నెలలో వచ్చేస్తే, 5వ నెలలో వచ్చేస్తే నాకు అర్జెంటుగా బిడ్డ ఒళ్ళోకి వచ్చేయాలండి పొట్టలో నుంచి అంటే కుదరదు. ఎప్పటి వరకు టైం పడుతుంది? 9 నెలల కాలం ఆగాల్సిందే. 9 నెలల పాటు బిడ్డ కడుపులో ఉండాల్సిందే. అలా ఉండి 9వ నెలలో పరిపూర్ణమైన తర్వాత మాత్రమే బిడ్డ బయటికి రావాలి. అంతవరకు బిడ్డ ఉన్నట్ట? గర్భం ధరించినట్టేనా? బిడ్డ తమ లోపల ఉన్నారన్న సంకేతం ఉందా? కిక్స్ ఉన్నాయా? 6వ నెలలో ఉన్నాయిగా. అంటే బిడ్డ లోపల నుంచి తంతున్నారు కదా. ఇవన్నీ మీరు పరిగణనలోకి తీసుకుంటే మన పుట్టుక కూడా అలాంటిదే. క్రీస్తులో ఒక్కరోజులో ఎవడు మారడు, ఒక్కరోజులో ఎవడు సంపూర్ణతకు పరిపూర్ణతకు వెళ్ళడు. అందుకే పౌలు భక్తుడు అంటాడు, క్రీస్తునందు మిమ్మల్ని పరిపూర్ణులుగా చేయాలని, సంపూర్ణులుగా చేయాలని సమస్త విధములైన జ్ఞానాన్ని వాడుతున్నాం అంటాడు. అది కాదు, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం అందరూ చదువుదాం. ప్లీజ్ ఓపెన్ యువర్ బైబిల్స్. చూడండి ఏముందో చూడండి. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 28. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 28. ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి. ఆగండి, కంగారు పడిపోకండి. ప్రతి మనుష్యుని ఏం చేయాలట? క్రీస్తునందే ఉన్నాడంట. ఆ మనుష్యుడు అప్పటికే క్రీస్తునందు ఉన్నాడు, కానీ ఇప్పుడు ఆ క్రీస్తునందున్న మనుష్యుడిని మనం ఏం చేయాలి? సంపూర్ణుడిగా చేయాలి. గర్భంలో శిశువు ఉంది, గర్భంలో బిడ్డ ఉన్నాడు, కానీ 9 నెలల పాటు ఆ బిడ్డకు ఫీడింగ్ ఇవ్వాలి. లోపల ఫీడింగ్, బయట ఫీడింగ్ కాదు, లోపల కూడా ఫీడింగ్ ఉంటుంది. అందుకే బొడ్డు పేగు అంటారు, బొడ్డు తాడు అంటారు. ఈ బొడ్డు తాడు ద్వారా తల్లి ఏమిస్తుంది? లోపల ఉన్న బిడ్డకి ఆహారం అందిస్తుంది, ఫీడింగ్ ఇస్తుంది. అది ప్రకృతి నియమం, దైవ నియమం. అలాగ లోపల బిడ్డ ఏమవుతాడు? వృద్ధి పొందుతాడు. 9 నెలల పాటు వృద్ధి పొందిన తర్వాత కదా బయటకు వస్తాడు. ఇన్ ద సేమ్ సెన్స్ నీ ఆత్మీయ జీవితం, నా ఆత్మీయ జీవితం ఒక్క రోజులో మారదు. ఒక్క రోజులో ఏ మనిషి చెడ్డోడు అయిపోడు, ఒక్క రోజులో ఏ మనిషి మంచోడు అయిపోడు. సాధనమున పనులు సమకూరు ధరలోన అన్నారు. ఏంటట? సాధనమున పనులు సమకూరు ధరలోన. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. అంటే ఒక మనిషి పర్ఫెక్ట్గా మారాలి అంటే ఏముండాలి? ప్రాక్టీస్, సాధన.
సాధన లేకపోతే ఏది రాదు. సాధన చాలా ఇంపార్టెంట్. సో మీ ఆత్మీయ జీవితాలు మరి మీరు ఇంకా పరిపూర్ణంగా మారారా లేదా, మార్పు సంపూర్ణంగా వచ్చిందా రాలేదా, మిమ్మల్ని మీరు పరీక్షించుకుంటే ఎప్పుడైతే మీరు ప్రాక్టీస్ మొదలుపెట్టారో ఆ ప్రాక్టీస్ మొదలైన తర్వాత మీలో మీకు తెలియని అనూహ్యమైన మార్పులు కనబడతాయి. మీలో మీకు తెలియకుండానే చాలా మార్పులు వచ్చేస్తాయి. రోజు రోజుకి దినదినము మీరు ఏమవుతుంటారు, నూతన పరచబడుతూ ఉంటారు. నూతనత్వం మీకు వస్తూ ఉంటుంది. సరే, పేతురు గారు హ్యాపీ అయిపోయింది. ఎన్ని చెప్పుకున్నప్పుడు పేతురు గారి గురించి 2. ఒకటేమో కత్తితో చెవి నరకడం, అది తప్పు. యేసుప్రభు వారి భావజాలానికి పూర్తిగా విరుద్ధమైన భావజాలం. యేసుప్రభు ఎవరిని నరకమని చెప్పరు. రెండోదేమో అబద్ధాలు ఆడడం, బొంకడం, అది యేసుప్రభు వారి భావజాలానికి పూర్తిగా విరుద్ధం. ప్రజలు ఎదుట నన్ను ఎవడు ఒప్పుకుంటాడో నేను వాడిని ఒప్పుకుంటాను, ఎవడు నన్ను ఎరుగనంటాడో నేను వాడిని కూడా ఎరుగనంటాను. అది కూడా యేసుప్రభు వారి భావజాలానికి పూర్తిగా విరుద్ధం. ఇప్పటికి ఎన్ని అయినాయి? తెలిసి 2 అయినాయి, తెలియకుండా ఎన్ని అయినాయో మనకు తెలీదు. ఇక మూడోది ఒకటి ఉంది. మూడోది అక్కడ అంటాడు, యేసుప్రభు వారు పేతురుని చూసి సాతానా అంటారు. చాలా పెద్ద మాట కదా అది. ఏమన్నారు? సాతానా నా వెనుకకు పొమ్ము. అంటే పేతురు ఒక మాట మాట్లాడితే పేతురు అనకుండా ఏమన్నారు ఆయన? సాతానా అన్నారు. ఎందుకన్నారంటే పేతురు ఆ సాతాను ప్రేరేపణకు లొంగిపోతున్నాడు. పేతురు సాతాను కాదు, పేతురు ఆ మాట పలకటానికి కారణం సాతాను. పేతురు సాతాను కాదు అక్కడ, పేతురు ఆ మాట పలకటానికి కారణం సాతాను. ఇది నీకు దూరం అవునుగాక, ఇది నీకు జరగకూడదు, ఎప్పటికీ అవ్వకూడదు, ఇలాగా నువ్వు మరణించకూడదు, నువ్వు సిలువెక్కకూడదు అన్నట్టు మాట్లాడతాడనమాట. అప్పుడు ప్రభు అంటారు, సాతానా నా వెనుకకు పొమ్ము అంటారు. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? పేతురు గారిలో పరిపూర్ణత ఇంకా లేదు, పేతురు గారు ఇంకా సంపూర్ణులు కాలేదు. అంతెందుకండి, పెరుగు తోడు పెడతారా? రోజు తోడు పెడతారా? నైట్ ఎన్ని గంటలకు తోడు పెడతారు పెరుగు? పొద్దున్న తినాలంటే ఎన్ని గంటలకి? నైట్ 8 గంటలకి. సాయంత్రం తినాలంటే పొద్దున్న ఎన్ని గంటలకి? 7 ఆ టైంకి, అంతే కదా. ఇప్పుడు మీరు 7 గంటలకి తోడు చొక్కేశారు పెరుగులో, నేను 8 గంటలకు వచ్చి నాకు పెరుగు వడ్డిచ్చన్నాను, ఏమంటారు? ఆ మాట కరెక్ట్గా చెప్పండి. ఏమంటారు? ఇంకా పెరుగు తోడుకోలేదు అంటారు. ఇప్పుడు అది పెరుగు కాదా? పెరుగే. నువ్వు ఏం తోడు పెట్టావని చెప్తావు మాటకి? పెరుగు తోడు పెట్టానని చెప్తున్నావు, కానీ ఇంకా అది పూర్తి పెరుగు కాదు. ప్రాసెస్ స్టార్ట్ అయింది. నువ్వు టైం ఇస్తే, ఆ ప్రాసెస్ జరగడానికి టైం ఇస్తే అది ఏమవుతుంది? పర్టికులర్ టైంకి పెరుగు అవుతుంది. ప్రస్తుతానికి పెరుగు కాదంటే పెరుగే, అది పెరిగే. కాకపోతే ప్రాసెస్ ఏమవుతుంది? నడుస్తుంది. నువ్వు పెరుగు తినాలి అని అనుకున్నప్పుడు ఒకప్పుడు తోడు పెట్టావు, కొంత టైం ఆగావు, ఆ తర్వాత నువ్వు పెరిగేసుకుని భోజనం చేసావు. ఇన్ ద సేమ్ సెన్స్ మార్పు మొదలైంది. ఏమైంది? మార్పు మొదలైంది. మారు మనస్సు పొందా. మొదటి అడుగు బాప్తిస్మం తీసేసుకున్నా. ఎప్పుడైతే బాప్తిస్మం తీసేసుకున్నానో పరిశుద్ధ ఆత్మ సహవాసంలోకి అడుగుపెట్టా. అంటే తోడు చుక్క కలిసింది నాలో. పరిశుద్ధాత్మ సహవాసంలోకి ఎప్పుడైతే అడుగు పెట్టేశానో అక్కడి నుంచి ప్రాసెస్ మొదలవుతుంది. దినదినము ఏమవుతున్నావు? నూతన పరచబడుతున్నావు. చాలామంది ఏమంటారు తెలుసా? పెరుగు తోడుకున్నాక తోడు చుక్కేస్తానని అంటారు. అసలు ఏమైనా అర్థం ఉందా దానికి? బాగా ఏదో అయిపోయాక అప్పుడు బాప్తిస్మం తీసుకుంటాడంటే ఈ బిడ్డ. నాకు ఇలాంటి వాళ్ళని చూస్తే ఏమనిపిస్తుంది అంటే, లారీ వచ్చి గుద్దేసింది, రోడ్డు మీద పడ్డావు, రక్తం పోతుంది, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? హాస్పిటల్కి వెళ్ళాలి. అంబులెన్స్ వచ్చింది, అంబులెన్స్ ఎక్కాలి, కానీ పడుకున్నాడు అంటాడు, హాస్పిటల్కి అప్పుడే వద్దులే బ్రదర్, కొంచెం తగ్గాక వెళ్దాం బ్రదర్, ఇక్కడ ఏదో ఒకటి చేసుకుని తగ్గించుకుంటా. ఏం చేస్తావు? ఏం చేసి తగ్గించుకుంటావు? రక్తం పోతుంది, ఎముకలు ఇరిగిపోని, అలా వదిలేస్తే చస్తావు. ఇప్పుడు నువ్వు హాస్పిటల్కి వెళితే మంచిదా, అక్కడుండి ఏమైనా తగ్గించుకుంటావా? ముందు అంబులెన్స్ ఎక్కి సావు. అది తీసుకెళ్ళి నేను హాస్పిటల్లో పడేసి ట్రీట్మెంట్ మొదలు పెడతారు. ట్రీట్మెంట్ మొదలయ్యాక మెల్లిమెల్లిగా అక్కడ తగ్గుద్ది. ఇక్కడ నువ్వు ఒక్క రోజులో తగ్గడానికి ఏమి లేదు. ఇక్కడ ఏ మనిషి ఒక్క రోజులో పరిపూర్ణుడు కాడు, ఏ మనిషి ఒక్క రోజులో పవిత్రుడు కాడు. అందుకే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం అదే పౌలు చెప్తున్నాడు.
కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం చూడండి ఏమనుంది అక్కడ. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను ఏం చేసుకొనుచు, సంపూర్తి చేసుకొనుచు అన్నాడు. మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను ఏం చేసుకొనుచు అని వ్రాయబడింది, సంపూర్తి చేసుకొనుచు. శరీరమునకు ఆత్మకు కలిగిన సమస్త కల్మషము నుండి మనలను మనము పవిత్రులనుగా చేసుకుందాం ఇంక్లూడింగ్ మీ. అంటే పౌలు కూడా తనను తాను కలుపుకొని మాట్లాడుతున్నాడు. అంటే కొంత సమయం పడద్దరా నాయన, దేనికైనా మనం ఏమివ్వాలి, టైం ఇవ్వాలి. అందుకే మిమ్మల్ని బతిమలాడుకునేది, రే నాయన రండి ఆదివారం వచ్చి ఈ సత్యవాక్యం నేర్చుకోండి, ఏది పడితే అది వినకండి. ఇల్లు కట్టాలంటే, గోడ కట్టాలంటే సిమెంట్ వాడాలి, బూడిద వాడకూడదు. కానీ బూడిద సిమెంట్ చూడడానికి ఎలాగుంటాయి, ఒకలాగే ఉంటాయి. నువ్వు వెళ్ళి బూడిద ముందు కూర్చున్నావు అనుకో, ఆ బూడిద వచ్చి పంపేస్తారు. ఎవరో గుంటూరులో ఒక ఆయన ఉన్నాడంట, బూడిద తీసి పంపేస్తాడంట వెళ్ళిన వాళ్ళందరికీ. ఆయన కూడా బూడిద తీసుకుంటాడంట. బూడిద వేసుకుంటే ఏమొస్తుంది, నీ మొహం బూడిద మొహం, నువ్వును బూడిదలు వేసుకోవడానికి ఉన్నావా దేవుని సంఘంలో మనం? ఈ బూడిద బాగోతాలేటరా బాబు, నాకు అర్థం కాదు. బత్తాలు బూడిద పట్టుకొస్తారంట ఆయన దగ్గరికి, మీదనే వేసుకుంటాడంట ఆ బూడిద. ఈ జనాలు చూసి అయ్య బాబోయ్ మా అయ్యగారు ఎంత కష్టపడిపోతున్నారు. ఏంటి ఎవడ కష్టపడమన్నాడు బూడిద వేసుకుని మీ అయ్యగారిని? అసలు ఈ బూడిద బాగోతాలేంది నాకు అర్థం కాదు. ఎవడేసుకోమన్నాడు బూడిద? అపోస్తలు వేసుకున్నారా బూడిద? యేసుప్రభు వేసుకున్నారా బూడిద? ప్రారంభ సంఘ క్రైస్తవులు ఏమైనా బూడిదలు వేసుకు తిరిగారా? ఏమైనా కొత్త నిబంధనలో నువ్వు గోనెపట్ట కట్టుకోవాలి, బూడిద వేసుకోవాలి? బూడిద ఎప్పుడు యూదుల ఆచారం అది. ఏదైనా జరగరాని దుష్కార్యం జరిగినప్పుడు వేసుకునేవారు వాళ్ళు, అలాగా వాళ్ళది ఆచారం, అది యూదుల ఆచారం. మనం క్రైస్తవులు, మనకెందుకు ఇలాంటి పిచ్చి ఆచారాలు? ప్రతి వారం నెలకోసారి బూడిదలు వేసుకు తిరగడం ఏంది? అడిగేవాళ్ళు లేడు. బూడిద వేసుకోవటం వల్ల మనిషి జీవితంలో మార్పు రాదు. వచ్చి కూర్చొని సత్యం విను, సత్యం నేర్చుకో. దినదినం కొత్త విషయాలు బోధిస్తాడు సేవకుడు నీకు దేవుని ఆత్మ ప్రేరేపణతో. నేర్చుకో, చెక్కబడు, బలపరచబడు. ఒక రాయి తెచ్చి శిల్పం అని అనకూడదు. రోజు చెక్కి ఒక నెల తర్వాత, 2 నెలల తర్వాత, 4-5 నెలల తర్వాత ఏమనాలి మనం? శిల్పం అనాలి. నేను శిలను, కానీ ఇప్పుడు ఎలా మారాను? శిల్పంగా మారాను. నిన్ను శిల్పంగా మార్చేది దేవుని వాక్యం. అందుకని బూడిద దగ్గర కూర్చోకో, సిమెంట్ దగ్గరికి వెళ్ళు, అది గోడ కట్టబడుతుంది. బూడిద దగ్గరికి వెళ్ళావనుకో బూడిదలాగే మిగిలిపోతావు. అలాగే సత్యం ఎక్కడ దొరుకుతుందో అక్కడ దాకా పరిగెత్తు, సత్యం కోసం పరిగెత్తు. క్వాలిటీ ఆఫ్ ఫుడ్ తిను. సత్యమే కదండి, ఇది సత్యమేనండి అని చెప్పి చిల్లర తిండి తినకో. సత్యం ఎక్కడ స్వచ్ఛమైనది దొరుకుతుందో అక్కడ పరిగెత్తాలి, దానికోసం వెతకాలి, దాన్ని సంపాదించుకోవాలి. దానితోనే నీ ఆత్మీయ జీవితం కట్టబడాలి. ఇది దేవుడు చెప్పినటువంటి ప్రాథమిక సూత్రం. అంటే దినదినము ఈ ప్రాసెస్ ఏమవ్వాలి? జరగాలి. దినదినం జరగాలి ఈ ప్రాసెస్. నేను ఈరోజు ఈ కణాలతో నిండినటువంటి ఈ శరీరం, ఇంత బలమైన శరీరం నా సొంతంగా ఉంది, నీ సొంతంగా ఉంది అంటే ప్రతిరోజు బలమైన ఆహారం తింటూ వచ్చాం. ఐమ్ రైట్? ప్రతిరోజు బలమైన ఆహారం తింటూ వచ్చాం కాబట్టి ఈరోజు మనకు ఎలాంటి శరీరం ఉంది? బలమైన శరీరం ఉంది. అదే పనికిమాలిన ఆహారం తినుంటే మన శరీరం ఏమైపోయేది? నాశనం అయిపోయేది. అవునా కాదా? అవునా? ఈరోజు మన శరీరం బాగుందంటే కారణం తిండి. మంచి తిండి తింటే మంచి శరీరం ఉంటుంది. తిండే శరీరం, ఇది నిజం. ఇది తిండే శరీరం, తిండే ఆరోగ్యం. తిండే నీ శరీరం, తిండే నీ ఆరోగ్యం. నువ్వు తిన్నందుకు ఇది పెరిగింది, తినకపోతే ఇది పెరగదు. దేంతో పెంచావు శరీరాన్ని అంటే తిండి తిని పెంచావు. తిండి కలిగితే కండగలదో అన్నాడు. ఆ కండకు కారణం తిండోయ్. ఆ తిండి మంచిదైతే మంచి కండబట్టునోయ్, ఆ తిండి చెడ్డదైతే చెడ్డ కండబట్టునోయ్. మీరు 10 రోజులు పిజ్జాలు బర్గర్లు తినండోయ్, మీరు సావకపోతే నన్ను అడగండోయ్. ఇది పచ్చి నిజం. మీరు ఒక 10 రోజులు మానకుండా డ్రింకులు తాగండోయ్, మీ కిడ్నీలు లివరు నాశనం కాకపోతే నన్ను అడగండోయ్. ఎందుకంటే దేవుడు డ్రింక్ని శరీరం కోసం సృష్టించలేదు, మనిషి దరిద్రాన్ని తయారు చేసి పెట్టాడు. దేవుడు బ్రాందీ విస్కీ శరీరం కోసం సృష్టించలేదు, మనిషి తయారు చేసుకుని తగలేసుకుంటున్నాడు. దేవుడు కైనీలు, గుట్కాలు, మట్కాలు, పానపరాగులు శరీరం కోసం సృష్టించలేదు, మనిషి వాటిని తిని నాశనం చేసుకుంటున్నాడు. దేవుడు కుర్కురేలు, అదేది కిండర్ జాయ్ అనే దరిద్రం, ఈ చెత్త చెదారం, ఈ లేస్ ప్యాకెట్లు ఇవన్నీ శరీరం కోసం ఇవ్వలేదు. బంగాళదుంపలు ఇచ్చాడు, కానీ నువ్వు ఆయన ఏం చేసావు? ముక్కముక్కేసేసి మంచి నల్లటి డీజిల్ ఆయిల్లో వేపేసి అవి తినేస్తున్నావు లేస్ ప్యాకెట్లు అని చెప్పేసి. అలాగే
మనం కేఎఫ్సీకి వెళ్తాం, కేఎఫ్సీలో అదే బంగాళదుంపల్ని చక్కగా పొడుగ్గా ఏంటి ఏం ఫ్రైస్ అంట, ఫ్రెంచ్ వెళ్ళి చచ్చిపో. ఫ్రెంచ్ ఫ్రైస్ తిని ఎక్కడికి వెళ్ళి చచ్చిపో, ఫ్రెంచ్ వెళ్ళి చచ్చిపో. ఈ చెత్తంతా తినేసి శరీరాన్ని పాడు చేసుకుంటున్నావు. దేవుడు నీ శరీరాన్ని మంచి తినమని ఇచ్చాడు. మంచి తింటే మంచి కండబడుతుంది, మంచిగా ఉంటావు. చెడ్డ తింటే చెడ్డ కండబడుతుంది, చెడ్డగా మారుతావు. అందుకే చాలామందికి ఈరోజు రకరకాల రోగాలు రావడానికి కారణం వాళ్ళు తినే తిండే. ఇది పచ్చి నిజం. ఏ డాక్టర్నైనా వెళ్ళి అడగండి, ఏమండి నాకు ఈ రోగాలు రావడానికి కారణం ఏంటి? నేను తినే తిండి మైదా పిండి తినండి. రోజు మైసూర్ బజ్జీలు తినండి, మైదా పిండి తినండి, పరోటాలు తినండి, నచ్చినంత తినండి. మీరు తొందరగా చచ్చిపోతే నన్ను అడగండి. ఇది పచ్చి నిజం. అయితే ఈ నూతన సంవత్సర తీర్మానాలు ఇది కూడా యాడ్ చేసుకుందామా? ఏది యాడ్ చేసుకుందాం? మంచి తిందాం, మంచిగా ఉందాం, డెవలప్ అవుతుంది, ఆరోగ్యంగా ఉంటుంది. మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంది. అలాగే మీరు తింటున్న తిండిని బట్టి మీ ఆరోగ్యం ఎలాగ మారుతుందో, మీరు వింటున్న బోధన బట్టి కూడా మీ ఆత్మీయ జీవితం ఏమవుతుంది? మారుతుంది. ఆ బోధన పంచడానికి ఇంత తాపత్రయం, ఆ బోధన ప్రకటించడానికి ఇంత తాపత్రయం. నేను నాతో పాటు కలిసి పనిచేస్తున్న ఎందరో సహకారులైన దేవుని పిల్లలు ఈ సంవత్సరం అంతా వాళ్ళ సహకారం అందించారు కాబట్టి ఇంత గొప్పగా పరిచర్య జరిగింది. రేపు జనవరి 12 నుంచి 17 వరకు జరగబోతున్న పరిచర్య కూడా అనేక మంది పిల్లల సహకారంతో జరుగుతుంది. దానికి కారణం యేసుక్రీస్తు ప్రభు వారి ఆజ్ఞ. నేను ఏదైతే మీకు బోధించానో మీరు దీన్ని ఇతరులకు బోధించాలి. సువార్త ప్రకటించువారు పంపబడని ఎడల వారిట్లు ప్రకటించుదురు. నీ వంతుగా నువ్వు ఏం చేస్తున్నావు దేవుని కోసం ఆలోచించు. సువార్త పరిచర్యలో వాడబడు, నీ వంతు పాత్ర పోషించు అని దేవుడు ఆజ్ఞాపించారు మనకి. అందుకే బర్నబా తన పొలమమ్మినా, అననీయ సప్పీరాలు మోసగించినా, అకుల ప్రిస్కిల్ల దేవుని కొరకు నిలబడినా, ఇస్కరియోతు యోధ ధనం కోసం వెనక్కి తగ్గినా, ఇవన్నీ కూడా మీరు ఆలోచిస్తే పరలోకలో ధనం కూర్చుకున్నవారు, భూలోకపు ధనం కోసం వెంపర్లాడి నాశనానికి వెళ్ళిన వారు మనకు కనబడతారు. ఒక మనిషిని నిలబెట్టడానికి ఇలాంటి మాటలు అవసరం. ఒక మనిషిని ఆత్మీయ జీవితాన్ని కట్టడానికి ప్రతిరోజు ఇలాంటి మాటలు అవసరం. భోజనం ఎంత ముఖ్యమో బోధ కూడా అంతే ముఖ్యం అంటాను నేను. కానీ మన దృష్టి ఎప్పుడు బోధ మీద ఉంటుందా, భోజనం మీద ఉంటుందా? అలా చెప్పేస్తారటండి. కొంచెమైనా బోధ మీద ఉంటుందానండి ఆనందపడతాను. బోధ మీద ఉంటుందని మాట వరుసకైనా అనండి, అయ్యా బాబు మీకు పుణ్యం ఉంటుంది, ఆనందపడతాను నేను. మన దృష్టి భోజనం మీద, బోధ మీద. దొంగ మాటలా? మనస్ఫూర్తిగానే అయితే ఈరోజు భోజనాలు వద్దాయి, అప్పరావు తొడకు మళ్ళా ఈరోజు భోజనాలు క్యాన్సిల్. ఏం చేద్దాం? సాయంత్రం 5 వరకు బోధే తిందాం చెప్పడానికి నేను సిద్ధం. ఆల్రెడీ ఇప్పటికే ఒక ఆయన ఎలాగ అంటున్నాడు చూడండి. అప్పుడప్పుడు కప్పను మింగేసి పాము ఏం చేయాలో తెలియక అది అటు ఇటు తిరుగుతుంటుంది. అలా ఉన్న మన పరిస్థితి. కొంతమంది టైం చూస్తుంటారు, 1:30 అయిపోయింది, ఇటు వదలడా, నూతన సంవత్సరం రోజు ఇలా బుక్ అయిపోయామేంటి, మాకేం భోజనం లేదా అన్నట్టు. బోధ ముఖ్యమా, భోజనం ముఖ్యమా? రెండు ముఖ్యమే. భోజనం శరీరానికి ముఖ్యం, బోధ ఆత్మకు ముఖ్యం. కాకపోతే శరీరానికి ఒక పూట లేకపోయినా నష్టమే లేదేమో, కానీ ఆత్మకు మాత్రం సరైన బోధ పడకపోతే నష్టపోతారమ్మా, గుర్తుపెట్టుకోండి. ఏ సంఘం అయినా ఒకటే, ఏ సేవ అయినా ఒకటే, ఏ వాక్యం అయినా ఒకటే అని అనకండి. వాక్యాన్ని రకరకాలుగా వక్రీకరిస్తున్న వారు సమాజంలో ఉన్నారు, బోలెడంత మంది ఉన్నారు. వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా ఉపదేశించకుండా వక్రీకరించి బోధించడం వల్ల ఈరోజు ఎంతోమంది సత్యానికి దూరం అయిపోయారు. ఈరోజు చాలామంది వ్యర్థమైన విషయాల చుట్టూ తిరుగుతున్నారు, వ్యర్థమైన వాటికి పెద్దపీట వేస్తున్నారు, జ్ఞానాన్ని వదిలేశారు. నిజంగా ఉన్నదన్నట్టుగా జ్ఞానాన్ని ప్రకటిస్తే ఏ మతం వారైనా క్రీస్తును గౌరవించాల్సిందే. క్రీస్తు అంత గొప్పవాడు. ఉన్నదన్నట్టుగా ప్రకటిస్తే ఏ ఒక్కరైనా క్రీస్తు ఔన్నత్యాన్ని తెలుసుకోవాల్సిందే, బైబిల్ ఔన్నత్యాన్ని తెలుసుకోవాల్సిందే. నిజంగా సేవకులు అనబడిన వారు కొందరు సాతాను వలన పట్టబడ్డారు గనుక మిమ్మును బట్టియే కదా నా నామము అన్యజనుల మధ్య ఏమైంది? దూషింపబడింది. మీరు కరెక్ట్గా ఉండుంటే ప్రతోడు మిమ్మల్ని గౌరవించేవాడే. ప్రతి మతస్థుడు మిమ్మల్ని గౌరవించాల్సిందే. ఎందుకంటే మీ దగ్గర ఉన్న సబ్జెక్ట్ అలాంటిది. ఆ సబ్జెక్ట్ నిజంగా మీరు బయటికి తీసుకొస్తే ఎవడు కాదంటాడు? ఎందుకు కాదంటాడు? అది ఉన్నట్టుగా ప్రకటించాలి, నేర్పించాలి పిల్లల్లో. ఆ జ్ఞానం జిజ్ఞాస పుట్టించాలి. అరే ఈ వాక్యం వినాలి అన్న తృష్ణ కలగాలి. ఈ వాక్యం కోసమే నేను ఉన్నాను అన్న ఆశ పుట్టాలి. ఈ వాక్యమే నన్ను చెక్కుతుంది, నీ వాక్యమే నన్ను బ్రతికించును. పాడుకుంటాం కదా, ఎన్నిసార్లు పాడుకుంటాం, నీ వాక్యమే నన్ను బ్రతికించును,
బాధలలో నెమ్మదినిచ్చును. నీ వాక్యమే నన్ను బ్రతికించును. బాధలలో నెమ్మదినిచ్చును. కృపా సత్య దయా శక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపా సత్య దయా శక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను. బాధలలో నెమ్మదిని ఇచ్చెను. పాల వంటిది జుంటి తేనె వంటిది, నా జిహ్వకు మహామధురమైనది. పాల వంటిది జుంటి తేనె వంటిది, నా జిహ్వకు మహామధురమైనది. మేలిమి బంగారు కన్న కోరదగినది. మేలిమి బంగారు కన్న కోరదగినది. రత్నరాసుల కన్నా ఇనది. రత్నరాసుల కన్నా కోరదగినది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను. బాధలలో నెమ్మదినిచ్చెను. చూసారా, అంత గొప్ప వాక్యం మన హృదయంలో పడితే అది పాల వంటిది, తేనె వంటిది, స్వచ్ఛమైనది, శక్తినిచ్చేది, బలాన్నిచ్చేది, నీ ఇన్నర్ పర్సనాలిటీని తీర్చిదిద్దుతుంది. ఒకప్పటి విజయప్రసాద్ రెడ్డి వేరు. మీ పరిసర ప్రాంతాల్లోకి వెళ్ళి ఎవరినైనా అడగండి చెప్తాడు. ఒకప్పటి విజయప్రసాద్ రెడ్డి వేరు. కానీ నన్ను ఈరోజు ఇలా నిలబెట్టింది ఎవరో తెలుసా? దేవుని వాక్యం. ఆ వాక్యం నా హృదయాంతరాలలోనికి వెళ్ళి నన్ను చెక్కి ఈరోజు వేల మందికి నేను ఆశీర్వాదంగా మారడానికి, వేల మందికి నేను ఈ సత్య సువార్తను ప్రకటించడానికి, వేల మంది నా ద్వారా బాప్తిస్మాలు పొందటానికి, వేల మంది నా ద్వారా సత్యలోనికి రావటానికి గల కారణం నా గొప్పతనం కాదు, నాలో నేను నింపుకున్న దేవుని వాక్యం మాత్రమే. ఆ వాక్యం యొక్క శక్తి మీకు అర్థమైతే, ఆ జ్ఞానాన్ని ప్రతిరోజు మీరు వినగలిగితే, నేర్చుకోగలిగితే మీ ఆత్మీయ జీవితాల్లో గొప్ప మార్పులు వస్తాయి. చట్నీ బాగపోతే హోటల్కి వెళ్ళాం, ఇడ్లీ నచ్చకపోతే హోటల్కి వెళ్ళాం, ఫుడ్ ఏమైనా తేడా పాడకుంటే ఆ హోటల్కి ఇంకెప్పుడు వెళ్ళాం. కానీ వాక్యం ఎట్టున్నా పర్లేదు, ఏ సంఘానికైనా పోవచ్చు అంటాం. వాక్యాన్ని పరీక్షించుకునే ఏ సంఘానికైనా మీరు వెళ్ళాలి. అక్కడ సత్యం లేకపోతే అది సంఘమే కాదు. అక్కడ క్రీస్తు ఉండాలి, సత్యం ఉండాలి, దేవుని జ్ఞానం ఉండాలి. అప్పుడే మీరు ఎదుగుతారు, అప్పుడే మీరు వర్ధిల్లుతారు. లేకపోతే మీరు ఎదగరు, మీరు వర్ధిల్లరు. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, ప్రియమైన దేవుని సంఘమా, దినదినము మనం ఏమవ్వాలమ్మా? నూతన పరచబడాలి. దినదినము మీలో ఏం రావాలి? మార్పులు రావాలి. అలా పేతురు బోధకుడయ్యాక కూడా ఒకసారి తప్పిపోయాడు. గలతీ పత్రికలో ఉంటుంది. అప్పుడు పౌలు వచ్చి పేతురుని ఏం చేస్తాడు? ముఖాముఖిగా ఎదిరించి పేతురు మారడానికి కారకుడవుతాడు. అదొక రకంగా వాళ్ళిద్దరికి మధ్య జరిగిన గొడవే. పేతురికి పౌలుకి మధ్యలో చిన్నపాటి గొడవ జరిగింది. గలతీ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం 11వ వచనం. గలతీ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం ముగించుకుందాం. వినండి జాగ్రత్తగా, ముగిస్తాను నేను ఇక. అయితే కేఫా అనగా పేతురు. కేఫా అంటే పేతురు అని కూడా చాలామందికి తెలియదు. బైబిల్ చదువుతారు కానీ ఈ కేఫా అంటే ఎవరో అనుకుంటారు. ఒకరోజు ఒక సేవకుడిని అడిగా, ఈ వచనం అర్థం ఏంటో తెలుసా భయ్యా అని అడిగా. చదివాడు. చదివి కేఫా అనేవాడు ఒకడు అంతియోకుకు వచ్చినప్పుడు అపరాధిగా తీర్చబడ్డాడండి. పేతురు ఇలాంటి వాళ్ళు చాలామందిని ఖండించాడండి అన్నాడు. కేఫా ఎవరైతే అన్నాను. కేఫా అంటే ఇడు రోమీడండి అన్నాడు. ఓహో, ఆహా, ఎన్ని సంవత్సరాలు చదివా బైబిల్? చాలా సంవత్సరాలండి అన్నాడు. కేఫా అంటే ఎవరు తెలీదా నీకు? తెలీదు. కేఫా అంటే పేతురు. పేతురుకున్న మరో పేరు కేఫా. అర్థమైందా? ఈ కేఫా అని ఎవరు ఎదిరించారు? పౌలు గారు ఎదిరించారు. అంతియోకియకు వచ్చినప్పుడు, కేఫా అంతియోకియకు వచ్చినప్పుడు ఏమయ్యాడంట? అపరాధిగా తీర్చబడ్డాడు గనుక నేను అతనిని ముఖాముఖిగా ఎదిరించి తిని అన్నాడు. అంటే పేతురుకి పౌలుకి మధ్య ఒక చిన్నపాటి యుద్ధం జరిగింది. అంటే పరిపూర్ణతలకు వెళ్ళటానికి పేతురు గారికి టైం పట్టింది. తోమా కూడా పరిపూర్ణుడు కాదు, మారుమనసు పొందాడు కానీ పరిపూర్ణుడు కాదు.
తోమ ఏమంటాడు తెలుసా యేసుప్రభు దగ్గరికి వచ్చి, శిష్యుల దగ్గరికి వచ్చి, ఆయన గాయాల్లో వేలు పెట్టి చూస్తే తప్ప నేనేం చేయను, నమ్మను అన్నాడు. గాయాల్లో వేలు పెడితే తప్ప నాకేం కలగదు, నమ్మకం కలగదు అన్నాడు. చూడండి ప్రియమైన దేవుని ప్రజలారా, అంటే ఒక మనిషి ఒక్క రోజులో మారడమ్మా, ఒక మనిషి ఒక్క రోజులో సెట్ అవ్వడమ్మా, ఒక మనిషి ఒక్క రోజులో మీరు అనుకున్నట్టుగా రూపుదిద్దుకోడు. ఒక గోడ అందంగా రావాలంటే 2-3 పెయింట్లు వేయాలంట. మా విజయ్ చెప్తాడు. ఎన్ని వేయాలంట అన్నయ్య, ముందో కోటింగ్ వేయాలి, తర్వాత మళ్ళీ ఆగి ఇంకో కోటింగ్ వేయాలి, ఇంకా అందంగా రావాలంటే మరో కోటింగ్ వేయాలి చెప్తాడు. అంటే ఒక గోడ అందంగా రావాలంటేనే ఏం చేయాలి, 2-3 కోటింగ్లు పడాలి. మరి నువ్వు ఎన్ని కోటింగ్లు పడితే మారుతావు, ఎన్ని కోటింగ్లు పడితే సెట్ అవుతావు? ఒక్కొక్కడికి కొన్ని కోటింగ్లే సరిపోతే, ఒక్కొక్కడికి చాలా కోటింగ్లు ఇవ్వాలి. ఎక్కువ కోటింగ్లు ఇస్తే తప్ప ఒక్కొక్కళ్ళు ఏమి రాదు, మార్పు రాదు. అర్థమైందా? కొంతమంది కొన్ని కోటింగ్లకే సెట్ అవుతారు, కొంతమందికి ఎక్కువ కోటింగ్లు పడ్డాక సెట్ అవుతారు. కొంతమంది పరిపూర్ణతలోకి 2-3 సంవత్సరాల్లోనే వెళ్ళిపోతారు. కొంతమంది పరిపూర్ణులు కావడానికి 5 ఏళ్ళు పట్టొచ్చు, 6 ఏళ్ళు పట్టొచ్చు, 7-10 ఏళ్ళు పట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఒక మనిషిలో నూతనత్వం రావాలంటే దినదినం వర్క్ జరగాలి, దినదినం ప్రాసెస్ జరగాలి. ప్రతిరోజు వాక్యం వినాలి, ప్రతిరోజు వాక్య ధ్యానం చేయాలి, ప్రతిరోజు ప్రార్థనలో ఉండాలి, ప్రతిరోజు సేవకుడు పరిచర్య చేయాలి. అందుకే సంఘాన్ని దేవుడు సేవకుడికి అప్పగించి నువ్వు వ్యవసాయకుడివి అన్నాడు. వ్యవసాయకుడు అంటే విత్తిన వెంటనే పంట చేతికి వచ్చేసిందా? పౌలు భక్తుడు అన్నాడా లేదా, నేను వ్యవసాయకుడిని అని అన్నాడా లేదా? రే అన్నాడా లేదా పౌలు భక్తుడు? నేను వ్యవసాయకుడిని అన్నాడా? మేము దేవుని జత పనివారం అన్నాడా? అంటే ఏంటి? సంఘం అనే వ్యవసాయాన్ని మొదలుపెట్టాడు పౌలు భక్తుడు. సేవకులు విత్తనాలు విత్తాం, ఆ రోజు పంట కొయ్యలేం, 6 నెలలు పడుతుంది, రైతులకు తెలుసు, అంతేనా? ఇదివరకైతే సంవత్సరం పట్టేదంట, పూర్వం అయితే ఒకటే పంట వచ్చేదంట, సంవత్సరం పట్టేది. ఇప్పుడు 6 నెలలు పడుతుంది. ఈ ఖరీఫ్ రబీ 2 పంటలకి, అంటే తొలకరి దాళవా 6 నెలలు పంట చేతికి వస్తుంది. 6 నెలలు విలువైన భూఫలం కోసం ఓపికతో కనిపెట్టాలి. అలాగే సంఘం ఒక్క రోజులో సెట్ అవ్వదు. కొంతమంది ఉంటారు 15-20 ఏళ్ళు మాతో ఉన్న వాళ్ళకే బుద్ధి బుర్ర పనిచేయట్లా ఉన్నారు. అలాంటి వాళ్ళు జ్ఞానం లేని జ్ఞానహీనులు, జ్ఞాన శూన్యులు ఉన్నారు. అంటే సేవ మొదలెట్టినప్పటి నుంచి వాక్యం విన్నా కూడా కొన్ని మొండు హృదయాలు ఏమవ్వలేదు, మారలేదు. కొన్ని బండ హృదయాలు ఏమవ్వలేదు, బద్దలవ్వలేదు. అజ్ఞానంలో కూరుకుపోయి ఉన్నాయి ఆ చెత్త బతుకులు. మరి మారాలంటే టైం పడుతుంది. నువ్వు లోబడాలి, సంపూర్ణంగా విధేయత చూపించాలి, సంపూర్ణంగా నేర్చుకుని అయిపోలేదు. నేర్చుకున్నది మళ్ళీ ఇతరులకు ఏం చేయాలి, నేర్పించాలి. రాత్రిగా చెప్పాను, కొవ్వొత్తి వెలిగించిన తర్వాత అది మాత్రమే వెలగకూడదు. కొవ్వొత్తి వెలిగించిన తర్వాత అది ఇతరులను కూడా ఏం చేయాలి, వెలిగించాలి. నేను ఒక్కడనే వెలగట్లా, నాతో పాటు చాలామందిని వెలిగించుకుంటూ వెళ్ళిపోతున్నా. చచ్చే వరకు ఇలా వెలిగిస్తూనే ఉంటా. మొన్న మా అమ్మ నన్ను దీవించింది. ఏమనంటే, అరే నాయనా, నువ్వు ముసలోడు అయిపోయి ఇంకా వృద్ధుడు అయిపోయినా కూడా వాక్యం ప్రకటిస్తున్నట్టుగా దేవుడు నాకు చూపిస్తున్నాడు రా అంది. నాకు కూడా చూపిస్తున్నాడులే, కంగారు పడకన్నా. దేవుడు అలాగే చూపించాలి మరి. ఎందుకంటే నేను 15 ఏళ్ల సేవా పరిచర్యలో 1000 మందిని ప్రభు కోసం నిలబెట్టగలిగా. ఇంకొక 50 ఏళ్ళు నా ఖాతాలో దేవుడు వేసాడు అనుకోండి. 15కే ఇంత ప్రపంచం సృష్టించినప్పుడు ఇంకొక 50 ఏళ్ళు నా ఖాతాలో పడితే ఎలా ఉంటుంది? గట్టిగా ఉంటుంది కదా. సో దేవా తండ్రి, 50 అంటే కష్టమేమో, కనీసం ఇంకో 45-40 అయినా బడే ప్రభువా అని అడుగుతా. కానీ ఏమో చెప్పలేము, స్టెఫన్ లాగా తీసుకెళ్ళిపోతానంటే నేనేం చేయలేను కదా. కానీ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఏం చేస్తాను, వెలిగిస్తూనే ఉంటాను. నేను ఒక్కడనే వెలగను ఎప్పుడు కూడా. నాతో పాటు ఇంకా చాలా దీపాలు ఏమవ్వాలి, వెలగాలి. నా ఒక్క కుటుంబంలోనే కాంతులు కాదు, అనేక కుటుంబాల్లో కాంతులు వెలసిల్లాలి, వెళ్ళి విరియాలి. నా వల్ల చాలామంది బాగుపడాలి, చాలామంది వ్యసనాల నుంచి విడుదల పొందాలి, చాలామంది సత్యం తెలుసుకోవాలి, చాలామంది రక్షణలోకి రావాలి, చాలామంది అజ్ఞానాన్ని విడిచిపెట్టాలి, చాలామంది ఇతరులను ప్రేమించడం నేర్చుకోవాలి, మత ఉన్మాదం నశించాలి, అనేక మంది కుటుంబాలు కట్టబడాలి, ఆత్మీయ జీవితాలు కట్టబడాలి, నిలబెట్టబడాలి, పడిపోయిన వారు తిరిగి నిలబడాలి. ఇవన్నీ చేయటానికి దేవుడు నాకు దేహాన్ని ఇచ్చాడు, ఆ లోపల నన్ను ఉంచాడు. ఈ దేహాన్ని నేను కాపాడుకోవాలి, ఈ దేహంలో ఉన్న ఆత్మను నేను కాపాడుకోవాలి. దినదినము నేను కూడా ఏమవ్వాలి,
నూతనపరచబడాలి. నేను కూడా నేర్చుకోవాల్సింది ఉంటుంది, ఇంకా చాలా ఉంటుంది నేర్చుకోవాలి. నేను కూడా సెట్ చేసుకోవాల్సినవి ఏవో నాలో ఉంటాయి, సెట్ చేసుకోవాలి. నేను కూడా మార్చుకోవాల్సినవి ఏవో నాకు ఉండే ఉంటాయి, అవి మార్చుకోవాలి. ఇలా ప్రతిరోజు మనమందరం చెక్కబడుతూ ఎక్కడికి వెళ్ళాలి? క్రీస్తు యొక్క సంపూర్ణతలోనికి వెళ్ళాలి. ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలబెట్టాలి. ఇందులో మీరు అందరూ ఉన్నారు, నేనున్నాను, మనమందరం ఉన్నాం. కాబట్టి కొంతకాలం ట్రీట్మెంట్ తీసుకుని పారిపోతానంటే ఎలా ఉంటుందంటే, ఆపరేషన్ సగం అయ్యాక బెడ్ మీద దూకి పరిగెత్తినట్టు ఉంటుంది. ఆపరేషన్ సగం అయ్యాక మత్తు వదిలేసి బెడ్ మీద దూకేమనుకో, ఏంటి పరిస్థితి? నీ వెంట డాక్టర్లు పరిగెత్తుకు రావాలి, నర్సులు డాక్టర్లు పరిగెత్తుకొస్తే ఆపరేషన్ థియేటర్లో ఉన్నట్టు ఉంటుంది. రోడ్డు మీదకి వెళ్ళిపోయాక ఉంటుందా? ఉండదు. అక్కడ ఇన్ఫెక్ట్ అయిపోద్ది, ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది. ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోకూడదు పేషెంట్, ఎక్కడ ఉండమంటే అక్కడే ఉండాలి. అలా చాలామంది సగం ఆపరేషన్ చేసుకు దూకేసే వాళ్ళు ఉన్నారు. అరే నాయన, సగం ఆపరేషన్ చేసుకు దూకేసావు కాబట్టి ఇలా వింత రోగి అయిపోయావు, ఇలా వింత జబ్బులు వచ్చేసి అది కొత్త మృగంలా తయారయ్యావు. అలా దూకకూడదు. ఇస్కరియోతు యూదాలా మారిపోతావు, గారడీ సీమోన్లా మారిపోతావు. పూర్తిగా ట్రీట్మెంట్ తీసుకో, పూర్తిగా నేర్చుకో, పూర్తిగా దేవుని వాక్యానికి లోబడు, విధేయత చూపించు. ఆ తర్వాత నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించు. అర్థమైందా? చివరిగా నేను ముగిస్తున్నా. మనం చేసే సెమినార్ కూడా అందుకే, ఆ విషయం చెప్పడానికి ఇంత చెప్పాను మీకు. 6 రోజుల సెమినార్లో ప్రతిరోజు ఇలాంటి ఎన్నో వాక్యాలు మాట్లాడుతూనే ఉంటాను. ఆ వాక్యం వాళ్ళ హృదయాల్లోనికి వెళుతుంది. ఇప్పుడు మీరు ఎలాగైతే ప్రేరేపించబడుతున్నారో అలా వాళ్ళు కూడా ప్రేరేపించబడతారు, వాళ్ళు కూడా ఎదుగుతారు, వాళ్ళు కూడా వాక్యం వింటారు. అనేక ప్రాంతాల నుండి చాలామంది దేవుని సన్నిధికి వస్తారు, నేర్చుకుంటారు, బలపడతారు, స్థిరపడతారు. నేను నా తండ్రికి ఇచ్చే కానుక అదే. మీరే నా పనికి ప్రతిఫలం అన్నాడు పౌలు. ఒక సేవకుడు దేవుడికి ఇచ్చే కానుక ఏంటో తెలుసా? ఆత్మలు సంపాదించి ఆయనకు అప్పగించటం, పాపుల్ని రక్షించి ఆయన ముందు పరిశుద్ధులుగా నిలబెట్టటం, చెక్కి రాళ్లను శిల్పాలుగా చెక్కి, ఇదిగో ప్రభు ఒక అందమైన మందిరాన్ని నీకోసం నేను కట్టానని చెప్పటం. దానికోసం నేను, నాతో పాటు మీరందరూ, రైట్? నేను, నాతో పాటు మీరు అందరూ. గనుక ఏ పరిచర్య జరుగుతున్నా ఒకటే గుర్తుపెట్టుకోండి, దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు. ఈ పరిచర్య గాలికి పోయే పరిచర్య కాదు, మనుషుల్ని నిలబెట్టే పరిచర్య. ఈ పరిచర్య వ్యర్థమైన పరిచర్య కాదు, అర్థవంతమైన పరిచర్య. ఈ పరిచర్య అసత్యం చెప్పే పరిచర్య కాదు, సత్యాన్ని ఉన్నట్టుగా ప్రకటించే పరిచర్య. ఈ పరిచర్య అన్యజనులకు కూడా మహిమకరంగా ఉండే పరిచర్య. ఈ పరిచర్య ద్వారా అనేకుల్ని దేవుడు తాకబోతున్నాడు, అనేకుల్ని నిద్రలేపబోతున్నాడు, అనేక మందిని కట్టబోతున్నాడు, అనేక మందిని ఖండించబోతున్నాడు, అనేక మందికి బుద్ధి చెప్పబోతున్నాడు, అనేకమైన కొత్త ఆత్మల్ని రక్షించి ఆయన సన్నిధిలో నిలబెట్టుకోబోతున్నాడు. ఆయన రాకడ సమయానికి 1000 మంది సిద్ధపరచబడాలన్నది దేవుని యొక్క ఆలోచన. ప్రపంచవ్యాప్తంగా ఈ పరిచర్య విస్తరించడానికి గల ప్రధానమైన కారణం అది మాత్రమే. అందుకే నేను అంటున్నాను, నాతో పాటు ఉన్నవారికి కూడా నాకొచ్చే ఆశీర్వాదంలో వాటా దేవుడు ఇచ్చునుగాక. ఖచ్చితంగా ఇచ్చి తీరతాడు. అందుకే యుద్ధమునకు పోయిన వాని భాగం ఎంతో, సామాను వద్ద నిలిచిన వాని భాగం కూడా అంతే. కాబట్టి సెమినార్ కొరకు ప్రార్థించండి. ఈ రోజు కంటే కూడా ఘనంగా 6 రోజులు జరగాలి. ఈ 6 రోజులు అనేక మంది మేల్కొనేలా జరగాలి, గొప్పగా జరగాలి. పరిచర్యలో వాడబడేవాళ్ళు పరిచర్యలో వాడబడండి, కష్టపడేవాళ్ళు కష్టపడండి, సహకరించేవాళ్ళు సహకరించండి. మీలో చాలామంది ఆర్థికంగా బలవంతులు ఉన్నారు. ఒక్క పూట భోజనం మీ ఇంట్లో పెళ్ళంత కాదు, మీ ఇంట్లో ఒక ఫంక్షన్ అంత కాదు, మీ ఇంట్లో ఒక కార్యక్రమం అంత కాదు, మీరు పుట్టినరోజు ఖర్చు పెట్టే ఖర్చు అంత కాదు, మీరు కొనుక్కున్న వాహనాల విలువంత కాదు. మీ పిల్లల పేరు మీద కానీ, మీ భార్య పేరు మీద కానీ, మీ భర్త పేరు మీద కానీ సెమినార్లో ఒక పూట భోజనం ఏర్పాటు చేయండి చాలు. అన్నదానం. 1000 మంది వస్తారు, వాక్యం వింటారు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఒక పిల్లాడి ఇచ్చినట్టుగా నీ కుటుంబం పేరు మీద కొన్ని 1000 మందికి వాక్యం ప్రకటించే క్రమంలో అన్నం పెట్టించు, అక్కడ అన్నదానం జరిగించు. అప్పుడు ఏమవుతుంది? ఆ ఆశీర్వాదం నీ కుటుంబం మీదకి రాకుండా ఉంటుందా? ఆ దీవెన నీ కుటుంబం మీదకి రాకుండా ఉంటుందా? అది ఎవడైనా తినిపోయేదా? కాదుగా. వేలాది మంది వచ్చి వాక్యం విని వెళుతున్న క్రమంలో నీ వంతు పాత్రను పోషించావు. ఆ దీవెన ఎప్పటికీ నీ మీద, నీ పిల్లల మీద, నీ కుటుంబం మీద ఉండి తీరుతుంది. అది నిజం. ఒకానొక సమయంలో ఓబద్యా అనే ఒక గొప్ప దైవ సేవకుడు ఉంటాడు. ఈ విషయం చెప్పి ముగిస్తాను. రాజుల గ్రంథంలో
తీర్పు మీదకు వస్తున్నప్పుడు, భయంకరమైన ఉగ్రత మీదకు వస్తున్నప్పుడు ఆ దైవ సేవకుడు ఏమంటాడు తెలుసా? నేను చాలామందిని పోషించాను, చాలామంది యెజెబెలు మాయలో పడిపోకుండా యెజెబెలు చంపాలనుకుంటున్నప్పుడు గుహలో పెట్టి పోషించాను. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం, రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 12వ వచనం చదవండి, ముగించుకుందాం. అయితే నేను నీ వద్ద నుండి పోవు క్షణమందే యెహోవా ఆత్మ నాకు తెలియని స్థలమునకు నిన్ను కొంచిపోవును. అప్పుడు నేను పోయి ఆహాబునకు వర్తమానం తెలియజెప్పిన తర్వాత నీవు అతనికి కనబడని ఎడల నన్ను చంపివేయును. అలాగున ఆజ్ఞ ఇవ్వద్దు. నీ దాసుడనైన నేను బాల్యము నుండి యెహోవా యందు భయభక్తులు నిలిపిన వాడను. అప్పటి నుంచి బాల్యము నుండి. నెక్స్ట్, యెజెబెలు యెహోవా ప్రవక్తలను హతము చేయుచుండగా సాతానుకు ప్రతిబింబంలా కనబడుతున్న యెజెబెలు యెహోవా ప్రవక్తలను హతము చేయుచుండగా నేను చేసినది నా ఏలిన వాడవైన నీకు వినబడినది కాదా? పని చేసి ప్రమాదం వచ్చినప్పుడు వేడుకుంటున్నాడు. నేను ముందే పని చేశా, ప్రమాదం వచ్చినప్పుడు నన్ను తప్పించమని అడిగే అర్హత నాకుందని చెప్తున్నాడు. అర్థమైందా? నేను పని చేయువాడను గనుక అడిగే అర్హత నాకు ఉంది. నా యందు మీరు, మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల అప్పుడు మీకు ఏది ఇష్టమో అడగండి, అది మీకు అనుగ్రహింపబడును. ఓబద్యా కూడా చేసి దేవుణ్ణి అడుగుతున్నాడు, చేసి ప్రవక్తను అడుగుతున్నాడు. ఏం చేశాడు? బాల్యము నుండి నీ దాసుడినైన నేను యెహోవా యందు భయభక్తులు నిలిపిన వాడను. 13వ వచనం, 18-13 రాజుల మొదటి గ్రంథం. యెజెబెలు యెహోవా ప్రవక్తలను హతము చేయుచుండగా నేను చేసినది నా ఏలిన వాడవైన నీకు వినబడినది కాదా? నేను యెహోవా ప్రవక్తలలో 100 మందిని గుహకు 50 మంది చొప్పున దాచి అన్న పానములిచ్చి వారిని పోషించి తిని. ఎంతమందిని పోషించాడంట? ఎంతమందినట? దేవుని ప్రవక్తల్లో ఎంతమందిని పోషించాడంట? గుహకు 50 మంది చొప్పున దాచాడంట. అన్న పానములిచ్చి వారిని పోషించాడంట. గుహకు 50 మందిని, 100 మంది ప్రవక్తలను తీసుకొచ్చాడు. వాళ్ళు చావుకు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళని చంపాలని సాతాను ప్రయత్నపడుతున్నాడు. ఒక్కొక్కరిని ఒక గుహలో పెట్టాడు. 50 మందిని ఒక గుహలో పెట్టి వాళ్ళకు భోజనం పెట్టాడంట, వాళ్ళకు వాటర్ ఇచ్చాడంట, అన్నపానములు ఇచ్చి పోషించాడంట, తాగడానికి ఇచ్చాడు, తినడానికి ఇచ్చాడు, వాళ్ళకి కావాల్సినవన్నీ సమకూర్చి పెట్టాడు. 50 మందిని ఒక గుహలో, 50 మందిని ఒక గుహలో, 100 మందిని పోషించాడు. ఇప్పుడు అడుగుతున్నాడు, ఆ 100 మందిని నేను పోషించాను, దేవుని యందు భయభక్తులు కలిగి వాళ్ళకి అన్నం పెట్టాను, దేవుని యందు భయభక్తులు కలిగి వాళ్ళకి నీళ్ళు ఇచ్చాను. ఇప్పుడు నాకు కష్టం వచ్చింది, నన్ను ఆదుకో, నాకు సహాయం చేయి, నన్ను ఇబ్బందులు పడకుండా నా భక్తిని బట్టి నన్ను దృష్టించు, నేను చేసిన పనిని బట్టి నన్ను దృష్టించు, నేను చేసిన కార్యాన్ని బట్టి నన్ను దృష్టించు. ఎంత చక్కటి కార్యం చేశాడు, ఎంత అందంగా అడిగాడు. ఈరోజు మీకు కూడా అవకాశం ఉంటే ఒక పూట భోజనం పెట్టించడానికి పని చేయండి. మీకు సామర్థ్యం ఉంటే, సామర్థ్యం లేని వాళ్ళని నేను చెప్పట్లేదు. నీకు సామర్థ్యం లేదా, దేవుడు నీకు ఇవ్వలేదా, వచ్చి కష్టపడి పని చేయి. చీపురు పట్టుకున్నా తప్పేమీ లేదు, బూజులు దులిపినా తప్పేమీ లేదు, కడిగినా తప్పేమీ లేదు. ఎందుకంటే నేను దేవుని పనిలో వాడబడుతున్నాను. అప్పుడు ఏదో రోజు నీకు కష్టం వస్తుంది. ఆ కష్టం వచ్చినప్పుడు నువ్వు మోకరించి ప్రార్థన చేసేటప్పుడు ఏమని అడుగుతావు? ప్రభువా, నీ సేవలో వాడబడిన కుటుంబం కాదా నాది? 50 మందికి 100 మందికి అన్నం పెట్టించిన కుటుంబం కాదా నాది? వీళ్ళందరికీ భోజనాలు ఒక పూట ఏర్పాటు చేసిన కుటుంబం కాదా నాది? నేను నా జీవితాన్ని ఈ రకంగా ఖర్చు చేశాను కదా, సువార్త పరిచర్యలో వాడాను కదా. ప్రభువా, నా కుటుంబానికి సహాయం చేయవా, నా బిడ్డలకి సహాయం చేయవా, ఈ అనారోగ్య పరిస్థితిలో నాకు సహాయం చేయవా, ఈ ఇబ్బందికర పరిస్థితుల్లో నాకు మేలు చేయవా అని అడగగలిగే ధైర్యం, దమ్ము మన దగ్గర ఉంటుందా ఉండదా? ఎందుకు ఉండదు? ఓబద్యాకు ఉందిగా. ఓబద్యాకు ఉంటే మనకే ఉంటుంది. ఓబద్యా ఏం చేశాడు? ప్రవక్తలను అన్నం పెట్టి పోషించాడు. 50 మందిని ఒక గుహలో, 50 మందిని ఒక గుహలో పెట్టి 100 మంది ప్రవక్తలను పోషించినందుకు ఓబద్యాకి ఆ దీవెన వచ్చిందా రాలేదా? ఓబద్యాకి ఆశీర్వాదం వచ్చిందా రాలేదా? వచ్చింది. దేవుని పనిచేసి నష్టపోయిన వాడంటూ ప్రపంచంలో ఎవడు ఉండడు, లేడు. గనుక ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు మీ అందరికీ తెలియజేస్తున్నాను, దేవుడు నీకు ఏ స్థితించాడో, ఏ స్థితిలో నేను నిలబెట్టాడో, నీకు ఏ సామర్థ్యం ఉందో నాకు తెలియదు. ఒకవేళ దేవుడు నిన్ను ప్రేరేపిస్తే ఇప్పుడే లేచి చెప్పు, అన్నా నేను ఒక పూట భోజనం పెట్టిస్తా. ఒక పూటకి దాదాపు ఒక 50,000 వరకు ఖర్చు అవుతుంది. ఒక పూటకి లేదు, ఇద్దరు కలిసి పెట్టిస్తానంటే ఇద్దరు కలిసి పెట్టించండి. ఒక 25,000 పెట్టుకోండి. 2 కుటుంబాలు కలిసి ఒక పూట భోజనం స్పాన్సర్ చేయండి. వచ్చిన వాళ్ళందరికీ చక్కగా భోజనం పెడదాం, వచ్చిన వాళ్ళందరికీ దేవుని వాక్యం చెప్దాం. అవి మాత్రమే కాదు, ఇంకా చాలా ఉంటాయి. ఇవేవి మన సొంత ఖర్చులు కాదు, ఇవేవి మన సొంతానికి చేసుకునేవి కావు, ప్రజల కోసం చేసేవి,
వారిని తీర్చిదిద్దడానికి చేసేవి, వారిని ఆత్మీయంగా బలపరచడానికి చేసేవి. ఒకవేళ నీకు ఆ సామర్థ్యం ఉంటే నువ్వు చెయ్యి. అన్న ఒక్క పూట మా కుటుంబం పేరు మీద, మా పిల్లల పేరు మీద భోజనం పెట్టిద్దాం, ఒక పూట మా బిడ్డ పేరు మీద, లేదా నా భార్య పేరు మీద, నా భర్త పేరు మీద చేద్దాం అని ఒక్క ఆలోచన నీకు దేవుడు ఆ ప్రేరణ పుట్టిస్తే నువ్వు చెయ్యి. అప్పుడు నీకు ఏది ఇష్టమో అడుగుడి, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అడగండి, అది మీకు ఏమవుతుంది? అనుగ్రహింపబడుతుంది. కాబట్టి సామర్థ్యం గలవారు ముందుకు రండి, సామర్థ్యం గలవారు లేచి నిలబడండి, సామర్థ్యం గలవారు మీ యొక్క ప్రేమను ప్రకటించండి, సామర్థ్యం గలవారు మీ యొక్క సహాయాన్ని సహకారాన్ని దేవుని పనికి అందించండి. తద్వారా గొప్ప కార్యం జరిగిద్దాం, అనేక మంది ఆత్మలను ప్రభు కొరకు సంపాదిద్దాం. ప్రభు పరిచర్యలో మీరు మీ కుటుంబాలు సమృద్ధిగా వాడబడుదురుగాక. లేదు నాకు అంత సామర్థ్యం లేదంటావా, నీ సామర్థ్యం కొలది పనిచేయి. లేదు అసలు నేను ఏ విధంగానూ నేను ఏమి చేయలేనంటావా, నీకు శరీరం ఇచ్చాడుగా దేవుడు, ఉక్కు లాంటి శరీరం, ఆ శరీరాన్ని తీసుకొచ్చి దేవుని పనిలో నలగొట్టు. నువ్వు ఏది చేయగలవో అది చేయి. 10 మందికి మేలు చేయి, 10 మందిని బాగు చేయి, 10 మందిని తీర్చిదిద్దు. వాళ్ళకి 2 రకాల అన్నదానాలు చేస్తున్నాం మనం. ఒకటి ఆత్మీయ అన్నదానం, రెండోది శారీరక అన్నదానం. సో ఈ దానం ఎప్పటికీ మనకి సహాయంగా ఉంటుంది, ఎప్పటికీ మనకు తోడుగా ఉంటుంది. మనం నూతనపరచబడుతూ ఇతరులను కూడా ఏం చేస్తాం? నూతన పరుస్తాం. అలాంటి ధన్యకరమైన స్థితి దేవుడు మీకు మీ కుటుంబాలకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఒకవేళ ఎవరైనా ప్రేరేపణ పొందితే వచ్చి నన్ను కలవండి. మీరు ఇప్పుడే చేయాల్సిన పని లేదు, మీరు జస్ట్ నేను చేస్తానన్నా అని చెప్పినా మీ పేర్లు రాసుకుంటారు. ఇక్కడ వచ్చే సెమినార్లో మీరు మీ యొక్క సహాయాన్ని అందించవచ్చు. ఎంతమంది పిల్లలు సిద్ధపాటు కలిగి ఉన్నారో అన్ని ప్రాంతాలకు చెందిన పిల్లలకి చెబుతున్నా, లైవ్లో వీక్షించే వాళ్ళకు కూడా చెబుతున్నా, ₹1 కూడా ఇక్కడ ఎవ్వరూ సొంతానికి వినియోగించరు. ప్రతిదీ మినిస్ట్రీకి సంబంధించింది, ప్రతిదానికి లెక్కలు ఉంటాయి, ప్రతిదానికి అకౌంటబిలిటీ ఉంటుంది. మీరు చేసేది కూడా మినిస్ట్రీ అకౌంట్కి చేయొచ్చు. నా పర్సనల్గానే ఇవ్వాలని రూల్ ఏమీ లేదు. ఒకవేళ నా పర్సనల్ అకౌంట్కి వేసినా కూడా ప్రతిదీ మినిస్ట్రీ అకౌంట్కి దాన్ని తిరిగి పంపించడం జరుగుతుంది. అందులోనే ఆ డబ్బు ఖర్చు చేయడం జరుగుతుంది. ఏ ₹1 మా సొంతానికి వాడుకొని మా సొంతానికి పాడు చేసేది జరగదు. ఇన్ని సంవత్సరాల్లో మీరు కళ్ళారా చూస్తున్నారు. ఇది ఇతరుల ప్రయోజన కొరకు చేసే పరిచర్య తప్ప మన స్వార్థపూరిత ప్రయోజనాల కొరకు చేసే పరిచర్య కాదు. కాబట్టి ఇక సెమినార్ మనకి 12 రోజులు మాత్రమే ఉంది. ఈరోజు కూడా పోతే ఇంకెన్ని రోజులు ఉంది? 11 రోజులు ఉంది. 11 రోజుల్లో ఒక మహా గొప్పదైన కార్యాన్ని మనం జరిగించుకోబోతున్నాం. సో మీకోసం భోజనాలు కూడా వచ్చేసాయి, అందుకే ఎంతసేపు పొడిగించడం జరిగింది. ముందే ముగించడానికి అవకాశం లేక, మిమ్మల్ని పంపించలేక ఎంతసేపు మాట్లాడుతూ వచ్చాను. నాకు కూడా నీరసంగా ఉంది. రాత్రి కూడా నేను నిద్రపోలేదు, మీతో పాటు 2:30-3 అయింది ఇంటికి వెళ్ళేసరికి. సో నేను కూడా రెస్ట్ తీసుకోవాలి, మరి నాది కూడా శరీరమే కదా, నేనే మరమనిషిని కాదు కదా. సో దేవుని వాక్యం ఎంతసేపు విన్నటువంటి మీరు ఆ వాక్యమును బట్టి బలపరచబడి స్థిరపరచబడి అనేక మందికి దీవెనకరంగా ప్రభు నామానికి మహిమకరంగా మారాలని మీ అందరినీ నేను కోరుతున్నాను. ఎవరికి దేవుడు సామర్థ్యం అనుగ్రహించాడో వాళ్ళు దేవుని పనిలో వాడబడాలని మరోమారు మీ అందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ, లైవ్లో వీక్షిస్తున్న వారికి కూడా చిన్న విన్నపం. చాలా ప్రాంతాల్లో, చాలా దేశాల్లో మా ద్వారా వాక్యం విని బలపరచబడినటువంటి బిడ్డలు ఉన్నారు. వారిని నేను అడుగుతున్నాను, ఒకవేళ ప్రభు చిత్తం అయితే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే తప్పకుండా మాతో పాటుగా ఈ పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులు కండి. దేవుని యొక్క వాక్యం ఇతరులకు పంచడానికి మీరు మీ వంతు పాత్ర పోషించండి. మన ఐ ఫర్ గాడ్ మినిస్ట్రీ నెంబర్స్ ఉన్నాయి, అవి స్క్రీన్ మీద మీకు కనబడతాయి. 2 నెంబర్స్ ఉంటాయి. ఒకటి 8500006339, అలాగే 8500006349. ఈ 2 నెంబర్సు మన అకౌంట్ నెంబర్సు, అంటే మినిస్ట్రీ నెంబర్సు. దాని మీదే ఫోన్పే, గూగుల్ పే ఇవన్నీ ఉంటాయి. ఆ QR కోడ్ మీరు స్కాన్ చేస్తే మీకు ఆ నెంబర్స్ కనబడతాయి. లేదు మీకు అకౌంట్ నెంబర్ కావాలి అంటే మన ప్రతి మెసేజ్లో, ప్రతి యూట్యూబ్ వీడియో క్రింద ఉంటుంది, దాన్ని మీరు చూడొచ్చు. విజయ్ ప్రసాద్ ఫౌండేషన్ అండ్ వాత్సల్య చారిటబుల్ ట్రస్ట్ అని 2 నెంబర్స్ ఉంటాయి. ఇవి తప్ప మన మినిస్ట్రీకి మరో నెంబర్ లేదు. ఇవి కేవలం మినిస్ట్రీ పర్పస్ మాత్రమే ఉపయోగిస్తారు. లేదు మేము దూరదేశాల్లో ఉన్నాం అని అంటే కనుక, ఆ నంబర్ వర్క్ చేయట్లేదు అని అనేవాళ్ళు ఎవరైనా దూరదేశాల్లో ఉంటే కనుక వారి కొరకు 8500006339 అనే నెంబర్కి కానీ, 8500006349 అనే నెంబర్కి కానీ వాట్సాప్ చేస్తే వాట్సాప్లో మీకు వివరాలు పంపిస్తారు. విజయ్ ప్రసాద్ రెడ్డి పేరు మీద అకౌంట్ మీద ఉన్న వివరాలు పంపిస్తారు.
అవి సెమినార్లో ఉపయోగించడం జరుగుతుంది. ఈ విషయాన్ని కూడా లైవ్లో వీక్షిస్తున్న వాళ్ళు గుర్తుపెట్టుకోండి. ఇందులో ఎలాంటి బలవంతం లేదు. మీరు స్వచ్ఛందంగా దేవుని సేవలో వాడబడాలనుకుంటే మాత్రమే ఈ పిలుపు. అది కూడా మా ద్వారా వాక్యం విని బలపరచబడుతున్న వారికి మాత్రమే ఈ పిలుపు. మిగిలిన వారు ఎవరూ ఈ పరిచర్యలు ఇప్పటివరకు వాడబడలేదు, వాడబడాలని కూడా మేము అనుకోవట్లేదు. అందుకే ఉన్నది ఉన్నట్టుగా కేవలం మన బిడ్డలకు మాత్రమే చెప్పడం జరుగుతుంది. సో ఇంతవరకు వాక్యం అన్న మీ అందరికీ మరోసారి నా హృదయపూర్వక నిండు వందనములు తెలియజేస్తూ, వచ్చి వాక్యం ద్వారా దీవించబడిన మీకు, మీ పిల్లలకు మరోసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ హ్యాపీ న్యూ ఇయర్. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని మరింతగా బలపరిచి స్థిరపరచునుగాక. ఆయన యొక్క ఆశీర్వాద ఐశ్వర్యము చేత మిమ్మల్ని తృప్తిపరచునుగాక. ఆయన కృపలో మిమ్మల్ని భద్రపరచునుగాక. అట్టి ధన్యత దేవుడు మీకు, మీ కుటుంబాలకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన అనంతరం ఒక పాట చెల్లెమ్మ పాడుతుంది. పాట పాడుతూ ఉండగా నూతన సంవత్సర కృతజ్ఞత కానుకలు ఎత్తబడతాయి. పరిచర్య నిమిత్తం, మందిర పరిచర్య నిమిత్తం. బలవంతం ఏమీ లేదు. ఎవరైనా ఈ పరిచర్యలో పాల్గొనాలనుకున్న వాళ్ళు ఆ కానుకల సంచిలో మీ కానుక వేయొచ్చు. ఆ తర్వాత ముగింపు ప్రార్థన చేసుకుని మనం ప్రేమ విందులోకి వెళతాం. ఈ విషయాన్ని అందరూ గమనించండి. చిన్న ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకోండి. ఇలా కానుకల పరిచర్య చేసేవాళ్ళు సిద్ధపడండి. మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, మహోన్నతుడ, దయగల దేవ, కృపగల ప్రభువ, మీ పవిత్ర నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వచ్చినటువంటి బిడ్డలందరినీ దీవించండి, మీ కృపలో వర్ధిల్లింప చేయండి. మీ సహాయము, సమాధానము బిడ్డలకు అనుగ్రహించండి. మీ సన్నిధి కాంతి ప్రకాశము చేత ప్రభ ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి మీ సేవలో బలమైన పాత్రలుగా నిలబెట్టుకోండి. ప్రతి వారు చెక్కబడి, స్థిరపరచబడి, నూతనత్వంతో నింపబడి అనేక మందికి దీవెనకరంగా, మీ నామానికి మహిమకరంగా వాడబడ్డానికి సహాయం చేయమని, మీ కృపా కనికరం ఎల్లప్పుడూ బిడ్డలకు తోడుగా ఉంచమని, ప్రతి ఒక్క కుటుంబంలో ప్రభా ఈ నూతన సంవత్సరం నూతన ఆశీర్వాదాలతో నింపబడినట్లు సహాయం అనుగ్రహించమని వేడుకుంటూ, మా కొరకు రానే ఉన్న ప్రభు అయిన క్రీస్తు పేరిట ఈ ప్రార్థన మనవులు సమర్పించి మీ వద్ద నుండి తిరిగి పరలోకపు జవాబు పొందుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. మే లార్డ్ బ్లెస్ యూ ఆల్, లవ్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. థ్యాంక్ యూ.